బైబిల్ చరిత్రను మనం తిరగేస్తున్నప్పుడు కొన్ని చరిత్ర పుస్తకాలు మనకు అర్థం అవ్వవు. ఆ చరిత్ర పుస్తకాలు చెప్పడం ప్రారంభించిన అర్థం చేసుకునే మనుషులు కూడా కరువైపోయారు ఈ జనరేషన్లో. బైబిల్లో ఒకటి రెండు సంగతులు కాదు, ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్లో. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే జ్ఞానము చెప్పేవాడిని బట్టి కాదు, వినేవాడిని బట్టి ఉంటుంది. నేను పిహెచ్డి క్యాండిడేట్ అయినా మీకు వినాలన్న తలంపులు ఆసక్తి లేనప్పుడు నేను జ్ఞానాన్ని మీకు బోధించలేను. కాబట్టి మీకు వినగలిగే ఆసక్తి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలన్నా లేదా తెలుసుకోవాలన్న ఆసక్తి, కుతూహలం మీకు ఉన్నప్పుడు నేను చెబుతున్న ఎంత నిగూఢమైన సత్యమైన ఇట్టే మీకు అర్థమవుతుంది. లేదు, నేను చెబుతున్నవి చిన్న సంగతులైనా మీకు వినాలన్న ఆసక్తి లేనప్పుడు నేను ఎంత చెప్పినా మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆసక్తి కలిగి వాక్యాన్ని విందాం. చరిత్ర, బైబిల్లో చరిత్ర పుస్తకాలకు ఒక ప్రత్యేకమైన స్థానం. ఆ చరిత్ర పుస్తకాలు ఎందుకు పెట్టాడో చాలామందికి తెలియదు. కొంతమందికి పుస్తకాల పేర్లే తెలియదు, అసలు చరిత్ర పుస్తకాలు ఏవో తెలియదు, కావ్యభావ పుస్తకాలు ఏంటో తెలియదు, పద్యాలు ఏంటో తెలియదు, సామెతలు ఏంటో తెలియదు, ఇవి కీర్తనలను కూడా కొంతమందికి తెలియదు. అక్కడ దాకా విడ్డూరమైన సంగతి ఏంటి చెప్పిన, అసలు ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం వస్తుంది ఈరోజు మనకి తెలియదు. మరి బైబిల్ పట్టుకుని తిరుగుతారంటే బైబిల్ పట్టుకుని తిరుగుతారంతే, చదవరు. అంటే బైబిల్ చదివేవారు లేరంటే లేరు. ఈ రోజుల్లో ఇంటికి 5-6 బైబిళ్ళు ఉన్నాయి. ఈ రోజుల్లో ఉచితంగా బైబిల్ పంచుతున్నారు. ఈ రోజుల్లో బైబిల్ ఎక్కడ పడితే అక్కడ తక్కువ రేటుకి బైబిల్ దొరుకుతుంది. కానీ ఒకరోజు అదే బైబిల్ లేక విలువెల్లాడిపోయింది ఈ ప్రపంచం. ఈరోజు బైబిల్ ఉన్నా మనం చదవట్లేదు. ఒకరోజు బైబిల్ ఉంటే బాగున్ను, చదువుకుందామని ఎదురు చూసిన భక్తులు ఉన్నారు. వాక్యం ఈరోజు విరువుగా పుస్తక రూపంలో మనకు కనబడుతుంది. వాక్యాలు విరువుగా ఇంటర్నెట్లో బయట ఎక్కడ పడితే అక్కడ వాక్యం చెబుతున్నారు, కానీ ప్రజలు వినడం లేదు. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఏమవుతుంది? ఘోరాలు జరిగిపోతాయి. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? నష్టాలు జరుగుతాయి. చరిత్రలో పూడ్చుకోలేని తప్పులు సమాజంలో జరుగుతాయి. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఊహించని కార్యాలు మన కళ్ళ ముందు తారసపడతాయి. ఎందుకు ఈ కుటుంబాన్ని దేవుడు రేపాడో వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నాకు చెప్పాలనిపించి నన్ను దేవుడు రేపుతున్న సంగతి, చరిత్రలో కొన్ని సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా వాక్యము లేకపోతే సమాజం ఎలా అయిపోద్దంటే అవును, అయిపోతుంది. చాలా ఘోరంగా అయిపోతుంది. అది క్రీస్తు పూర్వం, బాగా వినండి, అది క్రీస్తు పూర్వం 640. మరలా అది క్రీస్తు పూర్వం 640 యూదులకు ప్రత్యేకమైన రాజుల పరిపాలన వచ్చింది. మరలా చెప్తున్నాను వినండి, అది క్రీస్తు పూర్వం 640 అంటే సుమారు ఇక్కడ నుండి ఒక 2000 చిల్లరి పైన, లేదా ఒక 2500 లేదా 2700 పైసులకు సంగతులు నేను చెప్తున్నాను. అంటే క్రీస్తు పూర్వం ఎప్పుడో జరిగిన సంగతులు. అంటే అప్పటికి బౌద్ధిజం కూడా పుట్టలేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక అడుగు ముందుకేయాలంటే అప్పుడే లేత సిగుర్లు మాదిరి విప్లవాలు ప్రారంభమవుతున్నాయి. బౌద్ధిజం కూడా అటు ఇటుగా అప్పుడే ఉద్భవిస్తుంది. క్రీస్తు పూర్వం ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే మనం క్రీస్తు పూర్వం ఎప్పుడు ఒక లెక్క ఎలా తీయాలి? మనం ఇప్పుడు 24, 25, 26, 27 అని చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి వెళ్తాం. కానీ క్రీస్తు పూర్వం అలా ఉండదు. పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి వస్తారు. అంటే పెద్ద సంఖ్య నుంచి డౌన్ అవుతుంది. సంవత్సరం అనేది డౌన్ అవుతూ వస్తుంది. అంటే ఆ క్రీస్తు పూర్వం 640లో ఏం జరిగింది? చరిత్ర 2 ముక్కలయ్యింది. బాగా వినాలి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఒక అరగంట మీకు ఏం అర్థం అవ్వదు, అరగంట తర్వాత విషయం అర్థం అవుతుంది. చరిత్ర 2 ముక్కలైంది. ఏ చరిత్ర? ముఖ్యంగా మిడిల్ ఆసియా చరిత్రని శాసించిన ఇజ్రాయెల్ చరిత్ర 2 ముక్కలైంది. ప్రపంచానికి ప్రతీకగా ఉండాల్సిన ఇజ్రాయెల్ ప్రపంచం 2 ముక్కలయ్యింది. ఏమైంది? దేవుడు ప్రత్యేకమైన ఒక వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి. అబ్రహాముని దేవుడు అన్నాడు, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. అబ్రహాం,
నీ ఊరిని, నీ వారిని, నీ ఇంటి వారిని, నీ తోబుట్టువుల్ని, నీ ఆచార కర్మకాండ నది ఆవల ఆరాధిస్తున్న నీ కుటుంబం యొక్క ఆరాధన క్రమాన్ని మొత్తం వదిలి ఏకదేవుడినైన నన్ను ఆరాధించడానికి కదులొచ్చాయి అన్నాడు. అబ్రహాం బయలుదేరాడు. అబ్రహాం బయలుదేరితే దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, నేను చెప్పే దేశానికి బయలుదేరాలమన్నాడు. ఇప్పుడు ఎక్కడ క్లియరెన్స్ లేదు. అబ్రహాముకి చెప్పాడు, బయలుదేరిపోయాడు. అబ్రహాముతో పాటు శారమ్మ కూడా బయలుదేరిపోయింది. మొత్తం లగేజ్ సర్దారు. అది 4 రోజుల టూర్ కాదు, వారం రోజుల టూర్ కాదు, అది నెల రోజులు కాదు, 1 year కాదు. ఇక మళ్ళీ వస్తారో రారో కూడా ఇంక పక్కోళ్ళు కూడా చెప్పలేదు. ఇక శాశ్వతంగా ఊరుదులు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సర్వోన్నతుడైన దేవుడు మమ్మల్ని వచ్చేమన్నాడు. శారమ్మ కన్నా తెలుసు అంటే శారమ్మకే తెలియదు, అబ్రహాం గారికే తెలియదు, శారమ్మ కూడా చెప్పలేదు. టకా లగేజ్ అంతా సర్దారు. ఊరు వాడ ఎవరైనా అడిగితే ఎక్కడికి వెళ్తున్నారంటే విచిత్రమైన ఆన్సర్ చెప్తారు, ఇంకా తెలియదు, వెళ్తున్నాం అంటారు. అదే ఏ ఊరంటే తెలియదు, దేవుడు వచ్చేమన్నాడు వెళ్తున్నాం అంటే. కనీసం ఏ ఊరు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారో తెలియదు. మొత్తం మీద విశ్వాసంతో బయలుదేరిపోయాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తాను. అబ్రహాముకి ఇస్సాకు గరాల కొడుకు, ఇస్సాకుకి యాకోబు, ఆ యాకోబుకి 12 మంది. వినాలి బైబిల్ చరిత్ర. యాకోబుకి 12 మంది కొడుకులు, ఆ 12 మందికి జనాభా విస్తరిస్తే ఆ ఇశ్రాయేలు అనే పేరు ప్రస్తావన జరిగింది. మరలా అంటే అబ్రహాము, ఇస్సాకు గర్భాన్న ప్రత్యేకింపడిన యాకోబు, ఆ యాకోబు మళ్ళీ సహ జీవితంలో మారితే నీ పేరు యాకోబు అని ఎవరన్నారు? ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు పేరు మార్చి ఆయనకి ఇశ్రాయేలుని స్థిరపరిస్తే ఆ ఇశ్రాయేలుకి 12 మంది పుట్టారు కనుక ఆ 12 మందికి పిల్లలు పుడితే ఆ 12 మంది పిల్లలు ఇశ్రాయేలీలు అయ్యారు. ఈ ఇశ్రాయేలీకి దేవుడిని విడుదల ఇచ్చాడు. ఒకరోజు అబ్రహాం గారికి ముందే చెప్పాడు, దేశం కాని దేశంలో, ప్రజ కాని ప్రజలో నీ పిల్లలు సుమారు 400 సంవత్సరాలు ఊడిగం చేస్తారు. ఎందుకు ఊడిగం చేస్తారు? మీ వాళ్ళు కొంచెం తిక్కలేవారం ఎక్కువలే అని చెప్పాడు. వాళ్ళకి కొంచెం లైన్ చేయాలంటే కొన్ని ముట్టికాయలు పడాలి, నా సంకల్పం నెరవేరడానికి కొన్ని విషయాల పరంపర జరగాలి. ఇది నా బిగ్ ప్లాన్. అబ్రహాం తీసుకెళ్ళాడు. 400 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలు అయ్యారు. యోసేపు ఉన్నంతకాలం వాళ్ళ యొక్క ఫ్రీడమ్ వాయిస్ బాగుంది. యోసేపు ఉన్నంతకాలం ఫ్రీడమ్ లైఫ్ చాలా చక్కగా ఉంది. యోసేపు వెళ్ళిపోయిన తర్వాత యోసేపుని ఎరగని వారు, ఇశ్రాయేల్ని సహించిన వారు ఒక విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఏంటి? ఎక్కడో దేశం కాని దేశం నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చి మన దేశంలో బానిస బతుకులు ఉండాల్సిన వీళ్ళు మన దేశంలో వీళ్ళ జనాభా ఎక్కువ అవడమా ఏంటి? మన గవర్నమెంట్ సెక్టార్లో కూడా వీళ్ళదే సలహాలా ఏంటి? దేశం కాని దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వీళ్ళ పెత్తందారి వ్యవస్థ ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఐగుప్తులు ఒక రోజు ఊడిగం చేస్తారు, వీళ్ళు మనకి యజమానులు అవుతారు. మరేం చేద్దాం? మార్చేద్దాం, ఊడిగానికి వాళ్ళని సిద్ధం చేద్దాం. మొత్తం వీళ్ళు ఉన్నంత కాలం పిల్లలు మన ఐగుప్తీలకి ఊడిగం చేయాలి తప్ప వీళ్ళెవ్వరూ మళ్ళీ సింహాసనాల మీదకి ఎక్కడానికి వీల్లేదని కావాలని వాళ్ళని అణిసివేతకు గురి చేశారు. వాళ్ళే ఐగుప్తీలు. అణిసివేతకు గురైన వారు ఇశ్రాయేలు. చరిత్ర వినాలి. ఎప్పుడైతే వీళ్ళు అణిసివేతకు గురయ్యారో ఆర్తనాదనాలు చేశారు, బాధపడ్డారు, అరిచారు, దేవా మాకు విడుదల ఇవ్వయ్యా అంటే ఒక ఫ్రీడమ్ వాయిస్తో ఒక ఫ్రీడమ్ ఫైటర్ను పుట్టించాడు దేవుడు. ఆయన పేరే మోజెస్ వచ్చాడు, 10 వండర్లు చేశాడు. ఐగుప్తి నదిని, నైలు నదిని, ప్రపంచ జీవనదిగా పిలువబడుతున్న జీవ నదిని రక్తముగా మార్చేశాడు. దేవుడు భూమిని గజగజలాడించేశాడు. వడగండ్ల చేత వాళ్ళని బెంబెలెక్కించాడు, కప్పల చేత, పురుగుల చేత, ఏగల చేత, 10 తెగుళ్ళ చేత, విచిత్రమైన తెగులు చేసేసరికి తట్టుకోలేకపోయారు. చివరికి వాళ్ళకి చావు దెబ్బ ప్రతి ఇంటికి ఒక శవం లేసింది. దండం పెట్టేసింది ఐగుప్తి ప్రభుత్వం. ఏమయ్యా మీకేం కావాలంటే మేము పోవాలి, మా దేవుడిని మేము ఆరాధించుకోవాలి, మేము ఇక్కడి నుంచి కదిలిపోవాలి, పంపండి అని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరారు. వెళ్ళిపోండి. ఇదిగో ఆ వెళ్ళే ముందు అమ్మ ఇజ్రాయెల్ స్త్రీలు మీరు ఇలా రండి, ఆ మెడ బొడుగు ఉందేటి, నా నక్లీస్ వేసుకో అన్న. కొంచెం ఖాళీగా వెళ్తావేంటి, నా బంగారం పెట్టుకో. ఎక్కడ లేని కటాక్షం. నిజంగా అండి, దేవుడు గనక మన ఎడల ఎవరికైనా కటాక్షం ఇచ్చారనుకోండి, మన శత్రువులే మనకి ఫ్రీగా కొన్ని ఇచ్చేస్తుంటారు. మనకు అర్థమవుతుంది ఎందుకు ఇచ్చేస్తున్నారు అంతే. ఆ టైం అలా ఉంటుంది.
ఇశ్రాయేలుకి అలానే ఇచ్చేశారు. మొత్తం ఆ కటాక్షం కలగజేశారు, పట్టుకుని వచ్చారు. విచిత్రమైన ఫ్రీడమ్ వచ్చింది. ప్రపంచంలో ఎవ్వడికి ఇలాంటి స్వతంత్రం రాలేదండి. నెత్తురు కారితే కానీ, ఎక్కడైనా ఆ జెండా తడిస్తే కానీ ఎక్కడ స్వతంత్రం రాలేదు. మీరు ఏ దేశ చరిత్రనైనా చదవండి, మన దేశ చరిత్రనే మీరు తీసుకోండి. అతివాదులు చనిపోయారు, మితవాదులు చనిపోయారు. అతివాదులు అంటే సుభాష్ చంద్రబోస్. అతివాదుల జాబితాలో ఆయన అంటారు. అతివాదులు అంటే భూమి మాది, కష్టం మాది, నారి మాది, మా కష్టం ఊడిగం చేస్తాం, మేము చేస్తున్నాం, మా భూమికి మీకెందుకు సిత్తి కట్టాలరా అని ఇలాంటి డైలాగులు చెప్పిన వారిని అతివాదులు అంటారు హిస్టరీలో. అయ్యా అది కాదయ్యా, భూమి మాది, కష్టం మాది, మీరు ఎలా మా వనరులు పట్టుకెళ్ళిపోతే మా బిడ్డలు ఏం తింటారయ్యా, దయచేసి మా ఊరు వదిలి వెళ్ళిపోండి అని బతిమలాడుకునే వాళ్ళని మితవాదులు అంటారు. ఆ జాబితాలోకి గాంధీ గారు వస్తారు. వాళ్ళు ఉప్పు సత్యాగ్రహాలు అంటారు. దీన్ని మితవాదులు, అతివాదులు. వీళ్ళిద్దరూ చచ్చిపోయారండి. వీళ్ళిరువురు చనిపోతే కానీ మన దేశానికి ఏం రాలేదు, స్వేచ్ఛ రాలేదు. మితవాదులు చనిపోయారు, అతివాదులు చనిపోయారు. మీ ఎక్కడైనా చూడండి, నల్ల జాతీయుల కొరకు పోరాడిన ఆ జాతి రత్నం చనిపోయాడు, స్వేచ్ఛ రాలేదు చాలా కాలం. అమెరికన్స్లో తెల్లోళ్ళు నల్లోళ్ళు ఎంతో పోరాటం సలిపితే గాని చివరికి వాళ్ళని పరిపాలించింది బ్రిటిష్ కూడా. అక్కడ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ చనిపోతే గాని స్వేచ్ఛ రాలేదు. ఏ దేశం ఏగినా అన్నారు కవులు, ఏ దేశం ఏగినా ఎక్కడికి పోయినా రక్తపు మరకలే తప్ప, స్వేచ్ఛ వెనకాల త్యాగమే తప్ప ఏముంది చరిత్ర అని అడిగాడు కవి. కానీ ప్రపంచంలో ఒకే ఒక్క దేశానికి విచిత్రమైన స్వేచ్ఛ వచ్చింది. ఆ దేశమే ఇజ్రాయెల్ దేశం. అంటే వాళ్ళకి ఫైట్ లేదా? నో ఫైట్. వాళ్ళకి ఏముందంటే ఫైట్ లేదు. ఒకే ఒక్క పాట, ఆ పాట పేరు పస్కా పాట. ఆ పాట రాత్రికి రాత్రే పాడారు. ఆ పాటలో పండగ చేశారు. ఆ పండగ పేరు పస్కా. పాట పాడుకుని పండగ చేసుకుంటే స్వేచ్ఛ వచ్చేసిందండి ఎవరికి? విచిత్రమైన స్వతంత్రం వాళ్ళకి. పాట పాడుకుని పండగ చేసుకుంటే రాత్రికి రాత్రి మరణదూత వాళ్ళని దాటించేసింది. దాని పేరే నిర్గమము. నిర్గమము, అందుకే నిర్గమాకాండము అంటారు దాన్ని. అంటే దాటిపోవుట, బానిస బతుకుల్ని వదిలిపోవుట, స్వేచ్ఛా జీవితంలోకి అడుగులు వేయట, దాటిపోవుట. బతుకులు ఏవైతే చితికిపోయానో ఏడ్చారో ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఎక్కడికి ప్రభు అంటే, పాలు తేళ్లు ప్రవహించు కానాను, పరమ కానానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను దేవుడు మీ అయ్యకి మాట ఇచ్చాను, మీ అబ్రహాముకి అన్నాడు. ఏ దేశమందైతే అబ్రహాం ఉన్నావో మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత నీ బిడ్డలు అలాగ రౌండ్ వేసి సరిగ్గా ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏ భూమి మీద అయితే నిలబడ్డావో ఆ భూభాగానికి మళ్ళీ తీసుకొస్తాను, మీ నాన్నకి మాట ఇచ్చిన అక్కడికి తీసుకెళ్తున్నాను. తీసుకెళ్తున్నాడు. సరిగ్గా తీసుకెళ్తుంటే ఇశ్రాయేలు మనలాంటి వాళ్ళు అన్ని గొంతమ్మ కొరుకులు వచ్చినాయండి వాళ్ళకి. అంత బానిస బతుకు నుంచి ఏం పెట్టేవారు ఐగుప్తిలో? సరైన అన్నం లేదు, సరైన తిండి లేదు, సరైన కూరలు లేవు. ఎంత ఏడ్పించారా వాళ్ళని. తీసుకుని వెళుతుంటే నడిచి అన్నారట, వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆకాశం నుంచి మన్నా పడుతుంది, విచిత్రాలు జరుగుతున్నాయి. వాళ్ళకి దాహం వేస్తే వాటర్ ట్యాంక్ ఏంటో తెలుసా? బండే వెనకాల తిరుగుతుందట. విచిత్రం అండి, బండ నుంచి నీళ్ళు వస్తాయా? కానీ ఇశ్రాయేలు ఉంటే వస్తాయి. బండ నుంచి నీళ్ళు వచ్చాయి, ఆకాశం నుంచి ఆహారం వచ్చింది. చాలా మంది ఇలాంటి చదివేసి ఈ మధ్య బైబిల్ను తప్పుబట్టే కొంతమంది యూట్యూబ్ స్టూడియోలు ఎక్కువైపోయాయి. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? బైబిల్లో ఆకాశం నుంచి అన్నం పడిందట, బైబిల్లో ఆకాశం నుంచి ఆహారం పడిందట. అలా ఎట్టా అయినా పడుతుందా అంటున్నారు. అంటే ఆకాశం నుంచి ఆహారం పడదంటే ఇలాంటి వంకరోల్ని నేను అడుగుతున్నాను. కరెంట్ న్యూస్ అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా మీరు వార్తలు విన్నారో లేదో? ఇటీవల కాలంలో మీరు వార్తలు 2-3 సంవత్సరాల క్రితం వార్తలు విన్నారో లేదో మళ్ళీ వినండి. అవసరమైతే ఆ యూట్యూబ్ చెల్లిని అడగండి, ఆ గూగుల్ తల్లిని అడగండి. ఇప్పుడు కొత్త అక్క వచ్చింది, ఆ వాట్సాప్లో వస్తుందిగా, ఆ అక్కను కూడా అడగండి, చెబుతుంది. ఏం చెప్తుంది? ఆకాశం నుంచి ఆహారం పడుతుంది. ఏం పడిందంటే చేపలు ఆకాశం నుంచి వర్షంగా పడుతున్నాయంటే విన్నారా వార్త? ఆకాశం నుంచి చేపలు పడటం ఏంటి? ఇదే విచిత్రం. ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయి. ఆ మధ్య మీరు చూసారు లేదో, మన నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఇంకా పై ప్రాంతాల్లో ఆకాశం నుంచి చేపలు పడితే BMW కారు వేసుకెళ్ళేవాడు కూడా కారు ఆపేసి కవర్ తీసుకుని చేపలు ఎత్తుకుంటున్నాడు.
ఆడి కారు కూడా ఆపేశారు. ఆటో దగ్గర నుంచి ఆడి కారు వరకు ఆపేశారు. ఆకాశం నుంచి చేపలు పట్టవేంటి వింత. సైన్స్ని అడిగారు, మేధావులను అడిగారు. ఈ మేధావులను ఏమనంటే, అయ్యా ఆకాశం నుంచి చేపలు పట్టడం ఏంటి అంటే, సుడిగుండాలు వచ్చి అలా శరీరం మీదకి వచ్చి అలా సముద్రం మీద తిరిగి ఆ సుడిగుండాలు అలా పట్టుకెళ్ళి ఆ మేఘాలకు అంటించాయంట చేపలని. అక్కడి నుంచి చేపలు పడ్డాయంట. కథ బాగా చెబుతారండి. ఆకాశంలో గట్ట సుడిగుండాలు వచ్చి అడుగుతున్నాను, సుడిగుండాలు చేపలు పట్టుకెళ్ళి అక్కడ గురిపించంటే సుడిగుండని చెప్పింది అంటే అడుగుతున్నాను. చెరువులో ఒక చేపలే ఉంటాయండి, కప్పలు ఉంటాయి, నత్తలు ఉంటాయి, గొల్లు ఉంటుంది, గుర్రపు డెప్ప ఉంటుంది, సరిగ్గా క్లీనింగ్ లేకపోతే చెత్త ఉంటుంది. ఈ చెత్తనంతా వరుసమందంటే మీరు ఎవ్వరు రాకండి చేపలారా, మీరే రండందా. మీరు వార్తను పరిశీలించండి. చేపలు ఒక్కటే పడ్డాయి, ఒకే జాతివి పడ్డాయి. విచిత్రం అండి, ఒకే జాతి చేపలు. నిజంగా సుడిగుండమే వచ్చి పట్టుకెళ్ళిపోతే సుడిగుండం చెత్తను పట్టుకెళ్ళాలి, గుర్రపు డప్పను పట్టుకెళ్ళాలి, కప్పను పట్టుకెళ్ళాలి, పామును పట్టుకెళ్ళాలి, అన్నిటినీ కలిపి చుట్టుకుపోవాలి. కానీ ఒకే రకం జాతి పడ్డది, ఏ చెత్త పడలేదంటే ఇది సంథింగ్ మనకి తెలియదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, వినేల ఆకాశంలో కనబడుతున్న ఈ వింతైన ఆకాశంలో ఈ మానవ మేధస్సుకు అందనవి ఇంకా ఉన్నాయి. ఇది నువ్వు ఒప్పుకుంటే ఇజ్రాయేల్ చరిత్రలో కూడా ఆకాశం నుంచి ఏం పడింది చెప్పండి, మన్నా పడింది. వింతైన మన్నా పడింది. మన్నా అలా పడుతుంటే వాళ్ళు తిన్నారు, తినేశారు, మన్నా తినేశారు. ఎర్ర సముద్రం పాయలైతే చూసేశారు, నడిచిపోయారు. మా దేవుడు గొప్పోడు గొప్పోడు అని జైకుంటాడు. సరిగ్గా సగం నెల, ఆ నెల 15 రోజులు దాటేసరికి గుసగుసలు ప్రారంభించేశారు. ఏంటి మోసే ఇది, ఇంకెంతకాలం నడవాలి ఏంటి మాకు, ఇది ఐగుప్తు నేను తెచ్చుకున్న ఫుడ్ అంతా అయిపోయింది, ఐగుప్తు నేను తెచ్చుకున్న వనరులన్నీ అయిపోయాయి, మాకు అర్థం అవుతుంది, మమ్మల్ని చంపేయడం కదా తీసుకొచ్చాను అన్నారు. ఐగుప్తిలో సమాధులు లేవని మమ్మల్ని తీసుకొచ్చావు. ఐగుప్తిలో ఉన్నప్పుడు మేము ఎంత బాగుండేవాళ్ళం, నిజంగా ఇలా మొక్కలు బాగుండి అంటే ఐగుప్తులు ఉన్నప్పుడు మేము ఎంత బాగుండేవాళ్ళం, అలాగ ఎలా అని చెప్పారు. మేము వెళ్ళిపోతామని నెల 15 రోజులు తిరగబడ్డారండి. మోసే మరపెట్టాడు, దేవా వీళ్ళకి మాంసం కావాలంట, మాంసం కావాలి. ఏం ఏడుస్తున్నారు మోసే అంటే, మాంసం కోసం ఏడుతున్నారు. సిగ్గండి, మాంసం కోసం ఏడుతున్నారండి. ఎర్ర సముద్రం పాయలు అయితే నన్ను అడిగితే 4 రోజులు అనంతరం మనం అయితే తింటామా? ఎర్ర సముద్రం తిరిగానే మన ముందు డ్రైనేజ్ ఇలా పాయలు అయిపోయింది అనుకోండి, జీవితంలో మళ్ళీ నేను అడుగుతున్నాను, జీవితంలో మర్చిపోయిన 100 మందికి చెప్పుకుంటూ తిరుగుతాం, మా ముందు కాలం పాయలు అయిపోయింది బాబు. ఆ దేవుడికి ప్రార్థన చేసిన నడుతున్న కాలువ పాయలైతేనే, డ్రైనేజీ పాయలైతేనే ఊరంతా చెప్పుకుంటాం మేము నడిచి వెళ్తుంటే, అలా డ్రైనేజీ పాయలు అయిపోయిందని. మరి వీళ్ళకి అదేం బుద్ధో, ఎర్ర సముద్రమే పాయలైతే పాయలైందిలే, మాంసం పెడతా పెట్టవా అన్నారంట. ఇదే రకం అండి. ఇప్పుడు అంతే, మనుషులు కూడా ఇప్పుడు ఇంతే. ఇంత అద్భుతం కళ్ళ ముందు జరిగిన, మాకు మాంసం కావాలి, మాంసం కావాలి మోసెస్ అని అడిగితే దేవుడికి మరపెట్టాడు, అయ్యా వాళ్ళకి మాంసం కావాలంటే ఆ ఉదయాన్నే లేచి ఆ వాకిట్లో నిలబడమను, పూరేళ్ళు వస్తాయి పడతాయి, ఎంత పీకల దాకా తింటాడో తినమని చెప్పాను. ఓ అనే వరకు తిన్నారట. ఇక్కడ వరకు కక్క ముక్క డొక్క ఇక్కడ నిండిపోయే వరకు తినేశారట. మొత్తం తినేసి బాగా తిని తాగి తందనాడే పరిస్థితి చేస్తే అక్కడక్కడ నాయకుడు కంట్రోల్ చేసి జాగ్రత్త దులుమాడేస్తాడు దేవుడు. ఏమనుకుంటున్నారు, ఈయనకి అన్నం పెట్టడం తెలుసు, మాట వినకపోతే నోటి దగ్గర అన్నం లాగడం కూడా తెలుసు, జాగ్రత్త అని చెప్పాడు. బంతులాగా తీసుకెళ్ళడం తెలుసు, మాట వినకపోతే నడ్డి ఎరగొట్టడం కూడా మీ దేవుడికి తెలుసు. ఏమనుకుంటున్నారో ఇలానే చెప్పాడు ఆయన. మాట వినకుండా తప్పు చేస్తే లక్షల మీద చనిపోతారని చెప్పాడు. మాట వినకుండా తందనాలాడితే చంపేస్తారని చెప్పాడు. అయిపోయింది. ఇక మోసే 40 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? కుదురైన వాళ్ళు కాక. కొన్ని కార్యక్రమాలు దేవుడు వెంటనే చేయాలనుకుంటాడు. 25లో అంటే 2025లోనే నీ కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలని దేవుడు రాసి పెట్టుకుంటాడు. మనం చేసే వంకర పనులు సరిగ్గా లేక టైం టేబుల్ మారిపోతుంది, 2030కి పోతుంది. ఇశ్రాయేల్ కూడా అంతే. ఆయన అన్ని కార్యక్రమాలు రెడీ చేశాడు. 40 రోజుల ప్రాజెక్ట్ అండి, 40 రోజులు వెళ్ళాల్సిందే. వీళ్ళకి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ట్రైన్ అప్. వీళ్ళకి నట్టు వంగదీయాలి, వీళ్ళకి విలువ తెలియాలి. అన్నం విలువ తెలియకపోతే అన్నాన్ని ఎగరేసుకుంటూ తిరుగుతారు. సంపద విలువ తెలియకపోతే సంపద నెత్తి మీద పెట్టుకుని తొక్కుకుంటూ తిరుగుతారు వీళ్ళు. అందుకే వీళ్ళకి తెలియాలి, డబ్బు విలువ తెలియాలి, అన్నం విలువ తెలియాలి, ప్రతిదీ తెలియాలని ఇశ్రాయేలుకి పాఠాలు నేర్పించాడు. చక్కగా పాఠాలు నేర్పించాక మోసేకి టైం అయిపోయింది. మోసే వీళ్ళ వలన ఇసుకుపోయి కాని మాట ఒకటని మోసే గారు కూడా దేవుడికి వ్యతిరేకమైపోయాడు. గొప్ప నాయకుడు మోసెస్ ఇలా రా అని పిలిచాడు. మై లార్డ్ ఇలా రా.
కానాను భూభాగం చూస్తావా? చూస్తాను ప్రభా. ఇలా రా, ఆ కొండ పైకి ఎక్కు, అక్కడి నుంచి ఒక లుక్ అయ్యి ఎలా ఉందో ఒకసారి చూడంటే చాలా బాగుంది ప్రభా అంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళవు అన్నాడు. ఏ ప్రభు అంటే మాట్లాడమంటే మనను కొట్టావు, ఇశ్రాయేలు ముందు నా పరిశుద్ధతను తగ్గించావు, అందుకే నీకు చెప్తున్నాను ఇక నువ్వు వెళ్ళవు. మరి ఎవరు నెక్స్ట్ తీసుకెళ్ళేది? సేమ్ మోసేలాగే అంత తీవ్రత ఉన్న కుర్రోడు ఉన్నాడు. ఆ కుర్రోడు పేరే యెహోషువ. ఆ కుర్రోడి పేరు యెహోషువ. నాకెందుకో యెహోషువ చరిత్ర చదువుతుంటే చాలా ఉజ్జీవంగా అనిపిస్తుంది. కొండపైన 40 రోజులు మోసే దేవుడితో మాట్లాడి, అక్కడ మోసే దేవుడితో మాట్లాడి కొండపైన మోసే రగిలిపోతుంటే కొండ కింద రగిలిపోతున్న వ్యక్తి ఎవరో తెలుసా? యెహోషువ. సరి అయిన గురువు తగ్గ శిష్యుడు. మనము గురువు ఒకలా ఉంటే చెప్పండి పరమానందం శిష్యుల్లో ఉంటాం. గురువు తగ్గ బిడ్డల పుట్ర, అందుకే చూడండి పండిత పుత్ర చెప్పండి. సొంట్లు ఉన్నారు ఈ రోజుల్లో. అయ్యగారికి ఉన్న తీవ్రత ఉండదు, ఆ దైవజడికి ఉన్న తీవ్రత ఉండదు. ఆ దైవజడికి ఎంత భారం ఉంటుందో కానీ ఆయనకున్న భారం ఆ సంఘంలో ఉండదు, ఆ కుటుంబంలో ఉండదు. ఏంటో మరి ఆ వైరాగ్యం లేని బతుకులేంటో. కానీ కొడుకు కాదు, తమ్ముడు కాదు, అసలు ఏ దగ్గర సంబంధం అంటే దూరపు సంబంధమే. అలాంటి యెహోషువ మోసే లాంటి మనసు తెచ్చుకున్నాడు. మోసేకి అప్పగించాడు, యెహోషువ తీసుకెళ్ళాడు. ఆ యెహోషువ తీసుకెళ్ళి ఇదేనయ్యా దేవుడు మనకి ఇస్తానదే, మన నాయకుడు నడిపించింది దేవుడు. అబ్రహాముకి మాట ఇచ్చింది, ఇస్సాకు మాట ఇచ్చింది, మన తండ్రి యాకోబుకు మాట ఇచ్చిన భూభాగం ఇది. ఇదిగో తీసుకోండి. రూబేనీయులందరూ ఇటువైపు ఉండండి, లేవీలందరూ మీకు భూభాగాలు లేవి, మీరు దేవుని సన్నిధికి మధ్యలో ఉండండి. ఇదిగో ఎవరైతే బెన్యామీన్లు ఇటువైపు ఉండండి, మీరు ఇటువైపు ఉండండి అని 12 గోత్రాలు మొత్తం ఇప్పించి మధ్యలో ఖాళీ స్థలం వదిలేశారు. ఆ మధ్యలో ఖాళీ స్థలం ఎందుకు ఉండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. గుడారం మధ్యలో వేయాలి. గుడారం చుట్టూ 12 గోత్రాలు ఉండాలి. ఎందుకంటే మీ దేవుడు మీ మధ్య కాపురం చేయాలనుకుంటున్నాడు. మీ దేవుడు మీతో పాటు ఉండాలనుకుంటున్నాడు. మీ పంటలు పండాలన్నా, మీ కడుపులు నిండాలన్నా, మీ కొడుకులు జీవితాలు బాగుండాలన్నా, మీ దేశం యుద్ధము లేక శాంతి సమాధానంతో ఉండాలి అంటే మీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన సన్నిధి గుడారము మీ మధ్య ఉండాలని మొత్తం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లాగా అందరికి పనిచేసాడండి. ఎవరు? యెహోషువ గారు. బాగుంది, అంతా బాగానే ఉంది. అయితే ఇప్పటి వరకు వీళ్ళు 430 సంవత్సరాలు ఐగుప్తిలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఐగుప్తిలో ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. 430 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ యాస భాష అన్నీ అలవాటైపోయి ఉన్నాయండి. ఎవరికి? ఇశ్రాయేలుకి. అక్కడున్న మొక్కులు ఇప్పటి వరకు వాళ్ళ రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, వాళ్ళ యొక్క కట్టడలే వీళ్ళ కట్టడలు. ఇప్పుడు కొత్త దేశానికి వచ్చారు, వీళ్ళకి రాజ్యాంగం ఉండాలా వద్దా? ఉండాలి. అన్ని రాజ్యాంగాలు ఉంటేనే దొంగ పనులు ఆగుతలేదు ఇక్కడ మనకి. ఏ రాజ్యం లేకపోతే పక్కోడిల్లు అట్టిపోతారు. గవర్నమెంట్ ల్యాండ్లే కబ్జా చేసేస్తున్నారు తెలుసా? హైవే పక్కన ఖాళీగా ఏమైనా సైట్ ఉంటే డబుల్ రిజిస్ట్రేషన్ అంటున్నారు. ఎందుకు? ఆడిష్టం, ఆడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు వెళ్ళి. మీకు చెప్పొచ్చు లేదు లైవ్లో, ఆ రోడ్ నాది అన్యాయంగా రోడ్డు వేసింది గవర్నమెంట్ అని చెప్పి ఒక స్టే పట్టుకెళ్ళి నేను కోర్టులో వేసాను అనుకోండి, మళ్ళీ ఆ స్టే తేలే వరకు రోడ్లు ఇంకెవడ తిరగడం. ఇలాంటి జిత్తుమారి నక్కలు ఉన్నాయంటే చట్ట ప్రకారం ఉన్న ల్యాండ్స్నే కబ్జా చేసేస్తున్నారు, చట్ట ప్రకారం ఉన్న భూములే కబ్జా చేస్తున్నారు. అలాంటిది ఏ చట్టం లేకపోతే ఇలా కొట్టుకు చచ్చిపోరండి వీళ్ళు. అందుకే ఏ గోత్రం ఎక్కడికి ఉండాలో చెప్పాడు. అసలు సివిల్లా నేర్పించాడు ప్రతి ఒక్కరికి. ఇదిగో మీ భూమిది, వాడి నీరు ఇటు రాకూడదు, నీ నీరు అటు వెళ్ళకూడదు, చక్కటి రాజ్యాంగం ఇచ్చి వాళ్ళని స్థిరపరచాడు. ఎలా ఉండాలయ్యా అనే సంస్కృతి అంతా నేర్పించాడు. అప్పటికే 5 కాండాలు సంపూర్తి చేసి ఇదే మీకు ప్రధానమైన రాజ్యాంగం, దీన్ని పోవద్దు, దీన్ని పాటించినంత కాలం బాగుంటారు, ఈ రాజ్యాంగం పాటించకపోతే చిత్తు అయిపోతారు. చుట్టూ చూసుకోండి, మిమ్మల్ని మింగేసే జాతులు ఎన్ని ఉన్నాయి ఇశ్రాయేల్ దేశమా. చుట్టూ తీసుకోండి. ఇదిగో ఆ ఫిలిస్తీన్లు కానీ, ఆ మోయాబీలు కానీ, ఆ అమోనీలు కానీ, ఏవైతే ఈ తెగలు ఉన్నాయో ఈ తెగల చుట్టూ చెదరగొట్టబడి ఈ మధ్యలో దేవుడు మీకు ఇచ్చాడు. మీరు దేవుడికి లోబడినంత కాలము వాళ్ళు మీకు వానపాములతో సమానం. మీరు దేవునికి లోబడకపోతే ఈ వానపాములే పైకి లేచి పడగిప్పేసి మిమ్మల్ని బెదిరించేస్తారు. మరి ఎలా లోపడాలి? అందుకే దేవుడు మీకు చట్టం ఇచ్చాడు. ఆ చట్టమే ఆది కాండం నుంచి చెప్పండి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు మీకు రాజ్యాంగం. దీన్ని మీరు పాటించాలని యెహోషువ ద్వారా ఇశ్రాయేలుకి స్థిరపరిచి బలపరిచి రాజ్యాంగం ఇచ్చాడు. ఇది ప్రతిరోజు యాజకుడు చదవాలి, ప్రతిరోజు ప్రజలు వినాలి. ఈ బైబుల్ని బాగా విని
బతకాలి. ఇది ఉన్నంత కాలం మీరు బాగుంటారు, ఇది లేదో నాశనం అయిపోతారు. పాటించినంత కాలం పాటించారు, కాలం మారింది. యెహోషువ వయసు కూడా అయిపోయింది. యెహోషువ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళకి న్యాయం తీర్చాలంటే నాయకులు ఉండాలి కదండి. ఆ టైంలోనే యెహోషువ పుస్తకం తర్వాత మనకి వెంటనే ఎదురయ్యేది జడ్జెస్, న్యాయాధిపతులు ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు గొడవ జరిగితే న్యాయం తీర్చాలి ఉండాలి. మోసే ఉన్నంతకాలం తీర్చాడు, యెహోషువ ఉన్నంతకాలం తీర్చాడు. మరి ఇప్పుడు ఎవరొకరు ఉండాలిగా. ఎవరు? న్యాయాధిపతులు వచ్చారు. 24 పైసలకు న్యాయాధిపతులు వచ్చారు. ఈ న్యాయాధిపతులైనా తినంగా ఉన్నారా? ఒకరు బాగున్నారు, ఒకరు బాగోలేదు. ఒకరు మంచిగా ఉన్నారు, ఒకరు మంచిగా లేరు. మొత్తం మీద న్యాయాధిపతుల కాలం సరిగ్గా జరుగుతుందంటే ఆ న్యాయాధిపతుల కాలం కూడా అయిపోయింది. బాగా వినాలి, బైబిల్ అవుట్లైన్స్ మాత్రమే చెప్తుందని వినండి. ఒక విలువైన సమయానికి మనం వెళుతున్నాం. ఆ న్యాయాధిపతుల కాలం అయిపోయింది. ఆ 24 మంది న్యాయాధిపతులు ఏం చేస్తారో మనకు తెలుసు. సరిగ్గా ఆ 24 న్యాయాధిపతుల పరంపరలో ఆ చివరిగా న్యాయాధిపతి అనొచ్చు, మరో పక్కన ఆయన ప్రవక్తను కూడా అనొచ్చు. ఆయనే సమూయేలు గారు. ఎవరు? సమూయేలు గారు. సమూయేలు గారు తెర మీదకి వచ్చే సమయానికి దేశం ఎలా ఉందండి? ఒక్కొక్కడు బాగా వినండి, ఒక్కొక్కడు తాగి తందనాలు ఆడుతున్నాడట. కుటుంబంలో, సంసారంలో, సమాజంలో, సంఘంలో ఎక్కడ విలువలు లేవు. సంసారాలు పాడు చేసుకున్నారట, సంఘాలు పాడు చేసుకున్నారట, ఎక్కడ విలువలు లేవట. అందుకే ఆ రోజుల్లో రాయబడిన మాట్లాడి తెలుసా, పోకిరీలు ఎక్కువైపోయారట దేశం. ఎవరు? పోకిరీలు. మీకు పోకిరీలు అంటే హీరోలు గుర్తురా కూడా, తెలుగు హీరోలు. పోకిరీలు అంటే ఎవరు చెప్పినా వేస్ట్ ఫలియగాళ్ళు ఎక్కువైపోయారట. ఇంకో ఘాటు ఉండాలని చెప్పినా సన్నాసగాళ్ళు ఎక్కువైపోయారట. ఇంకో ఘాటు అయిన మాట చెప్పినా మూర్ఖులు ఎక్కువైపోయారట. ఇంకా చెప్పనా, ఈ పదం మీకు నచ్చినా నచ్చకపోయినా ఎదవలు ఎక్కువైపోయారట. ఆ పదం ఉంది అక్కడ. ఆ పదం ఏదంటే అల్లరి చేయవారు, పోకిరీలు. వాడిక భాషలో మూలాలు ఈ పదాలు రాసింది. పోకిరీలు ఎక్కువైపోరు. ఈ పోకిరీ ప్రపంచానికి అడ్డుకట్టేయాలి అంటే ఇప్పుడు సరి అయిన న్యాయాధిపతి రావాలి. ఎవరు? తెర మీదకి తలుక్కుమని వచ్చాడు. ఆ తల్లి, చక్కటి తల్లి, లేటుగా బిడ్డ పుడితే అప్పుడు మాట ఇచ్చింది, అయ్యా నాకే కనుక బిడ్డిస్తే ఈ సంసారాల్ని, ఈ సమాజాన్ని, ఈ సంఘాలని అన్నిటినీ బాగు చేసి ఒక మగ బిడ్డనిస్తే వాడిని తెచ్చి నీ మందిరానికి ఇచ్చేస్తానయ్యా, వాడి ద్వారా నువ్వేం చేస్తావో చెయ్యి. అతగాడి పేరే సమూయేలు. కొంతమంది తల్లులకి కావాలని దేవుడు పిల్లలు లేట్ చేస్తాడని. ఎందుకంటే అందరికన్నా మీరు ప్రత్యేకం, గుర్తుపెట్టుకోండి. లేటుగా బిడ్డలు పుడితే ఎవరైనా బాధపడకండి, కలత చెందకండి. ఎందుకంటే చరిత్రలో ఆలస్యమైన ప్రతి తల్లికి వజ్రాల్లాంటి కొడుకులు, కూతుర్లు పుట్టారు. ఒకవేళ ఆలస్యమైన తల్లులు ఎవరుంటే మీరు ఏం బాధపడకండి. మీకు ఎంత ఆలస్యం ఉందంటే ఒక మాట అయితే నేను చెప్పగలను, మీ నుంచి దేవుడు ఏదో మాట ఎదురు చూస్తున్నాడు. ఆ ఒక్క మాట మీరు నిబంధనగా ఒప్పుకుంటే ఆ తర్వాత ఖచ్చితంగా దేవుని వాగ్దానం మీలో నెరవేరుతుంది. కానీ మీరు అది చెప్పరు నోరిప్పి. అదేదో తెలుసుకోండి, దేవుని అడగండి, దేవా మా నుంచి నీకు ఏ నిబంధన కావాలి, ఏ మాట కావాలని అడగండి. అన్న మాట ఇవ్వడానికి ఆలస్యం చేసింది కనుకే ఆ మెలకువేదో ముందు సంవత్సరం వచ్చుంటే అప్పుడే అన్నాకు ఎవరు పుడుతురండి? సమూయేలు పుడుతుడు. అందుకే ఆవిడ సరైన మెలకు వచ్చింది. నా గొడ్రాలతనం పోవడానికి ఆడపిల్ల కాదు, నా గొడ్రాలతనం పోవడానికి పిల్ల పుడితే చాలం లేదు. నా గొడ్రాలతనం నాకే కాదు, ఈ దేశానికే గొడ్రాలతనం వచ్చింది. ఈ గొడ్రాలతనం పోవాలంటే మగబిడ్డ కావాలని సరిగ్గా పుట్టాడు. వచ్చిన తర్వాత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభించాడు సమూయేలు. అడిగేశాడు, పెద్దలను కూర్చోబెట్టి కడిగేశాడు, ఊరు వాడిని కూర్చోబెట్టి కడిగేశాడు. ఎక్కడికక్కడే ప్రజలు కూర్చోబెట్టి తప్పు, ధర్మశాస్త్రం ప్రకారం ఇలా జరగకూడదు, నువ్వు రాజు అయితే నువ్వు రాజువైనా నువ్వు మారాల్సిందే అని చెప్పాడు. రాజుకైనా, అధిపతికైనా, ఎవరికైనా ఒకే దేవుని శాస్త్రాన్ని, ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నావో ఆ 5 గ్రంథాల నుంచి లేదా ధర్మశాస్త్రం నుంచి తీసి ఇది ఎలా ఉంది, ఇది ఖచ్చితంగా పాటించాలని రాజులను, సామంతులను, సామాన్యులను అందరినీ శాసించాడు సమూయేలు. సమూయేలు ఉన్నంత కాలం చాలా బాగుంది దేశం. సమూయేలు టైంలో సరిగ్గా అదే టైంలో సమూయేలుకి వయసు అవుతుంది. ఆ టైంలో సమూయేలు గారికి వయసు అవుతుంది. మళ్ళీ నాయకులు కావాలి. ఎవరు నాయకులు అంటే ఆ 2 కొడుకుల్ని తెర మీద తీసుకొచ్చాడు. సమూయేలు కొడుకులు ఎంత సామెత చెప్పని చూసారా, పండిత గర్భ అన్న చెప్పండి, సుంటలు పుట్టారండి వాళ్ళ. ఆ 2 పుట్టారు. 2 పుట్టి ఏం చేశారు? ఆ 2 న్యాయాధిపతులు అంటే ఇప్పటివరకు సమూయేలు న్యాయాధిపతి, ఇప్పుడు సమూయేలు న్యాయాధిపతిగా పోతే ఇప్పుడు 2 కొడుకులు న్యాయాధిపతులకు వచ్చారు. ఏం చేశారు? లంచాలకి మరిగి, ఆ అడ్డగోలుతనానికి సంపాదనగా మరిగి న్యాయము తిప్పివేశారని ఉంది బైబిల్లో.
అడ్డగోలు సంపాదన అంటే ఇంక అడ్డు అదుపు లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పిందే తీర్పు, వీళ్ళు మాట్లాడిందే తీర్పు. మోతుబరులు అయిపోయారు ఊరికి, దేశానికి. ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే ఎవర్రా, ఏ గోత్రంలో ఉంటాడు వీడు అని అడిగేవారు. వాళ్ళు ఏదన్నా చేయడానికి రెడీ అయిపోయారు. వాళ్ళ వలన దేశం విసిగిపోయింది. ఎంత బాగుండేది, ఎంత చరిత్ర ఉండేది. వీళ్ళ నాన్న ఉన్నప్పుడు దేశం ఎంత బాగుండేది. ఈ పనికి మాలను వచ్చిన తర్వాత మన దేశం ఎంత దిగజారిపోయింది. వీళ్ళని దించలేం, ఏమి అనలేం. వీళ్ళ నాన్న ఉండగానే మనం ఏదో ఒక నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే ఆ పెద్ద ఆయన కూడా ఇంక వెళ్ళిపోయాడంటే ఇంక వీళ్ళ మన మాట వినరు, మనం ఏమీ చేయలేం. మన పిల్లలు నలిగిపోవాలి. ఆ పెద్ద ఆయన కన్ను మూవికి ముందు ఏదో ఒకటి చేయాలని మొత్తం ఇశ్రాయేల్ అంతా పోగే వచ్చి అన్నారు, అయ్యా మీకు విషయం చెప్పాలి, మాకు రాజు కావాలి. ఏమన్నారు? మాకు రాజు కావాలి. రాజు కావాలి ఎందుకని అడుగుతున్నాను. ఇశ్రాయేలుకి రాజు ఎందుకు కావాలన్నారు? చాలా మంది మనం అక్కడి వరకు చదివి ఆపేస్తాం. ఇశ్రాయేలుకి రాజు కావాలని అన్నారు. చాలా మంది ఇశ్రాయేలుకి తప్పట, ఓకే వాళ్ళు తప్పే. ఇశ్రాయేలుకి రాజు కావాలని ఎందుకని చెప్పిన, సమూయేలు ఫ్యామిలీ అన్ఫిట్ అయ్యింది కనుకే కావాలన్నారు. సమూయేలు కుటుంబమే తినంగా ఉంటే, సమూయేలు లాగే ఉంటే ఇశ్రాయేలు నోట ఏ మాట రాదు చెప్పండి? రాజు కావాలని రాదంటే సమూయేలు కొడుకులు సమూయేలులా లేరు కనుకే రాజు కావాలని అడిగారు. అప్పుడు సమూయేలు బాధపడుతున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వెందుకు సమూయేలు బాధపడతావు? బాధపడాల్సిన నేను. దేవుడు మౌనంగా ఉన్నాడు అక్కడ. బాధపడాల్సింది నేను. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పినా, నేను బాధపడాలి, నువ్వు కదా. ఎందుకంటే నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే వాళ్ళ నోట అది రాదు. ఇప్పుడు నేనేమనను, నేనేం ఎత్తను. ఒక విషయం అయితే చెప్పు, రాజుల పరిపాలన వాళ్ళకి మంచిది కాదని చెప్పు. వాళ్ళకి రాజుల పరిపాలన మంచిది కాదని చెప్తే వివరించాడు సమూయేలు. అలా ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఎలా ఉంటుంది. మనలో మనకి నాయకుడు అయితే మనతో మన పిల్లలను ఊడిగం చేస్తారు, గుర్రాల మీద పరిగెట్టిస్తారు, వాళ్ళు తిన్న పాత్రలు ఎత్తిస్తారు. మన పిల్లలకు ఊడిగం బతుకులు వస్తాయి, మళ్ళీ ఐగుప్తి లాంటి ఛాయలు వచ్చేస్తాయి. మనకి రాజు అవసరమా? దేవుడే మనకు రాజు అంటే మొత్తం విని అన్నారట, నాకు రాజే కావాలన్నారు. మాకు రాజు పరిపాలన కావాలంటే దేవుడు అన్నాడు బాధపడి, ఇచ్చే. వాళ్ళు అడిగింది ఇచ్చే. ఆ ఇశ్రాయేలుకి మొట్టమొదటి బాగా వినాలి, ఆ ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజే సౌలు అయ్యాడు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎప్పుడైతే సౌలు అయ్యాడో, సౌలు 40 సంవత్సరాలు బాగుంటాడు, 40 సంవత్సరాలు చక్కగా పరిపాలించాడో. మొత్తం మీద కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. ఆయన సంవత్సరంలో లేదా 40 సంవత్సరాలు అయితే దేశం చీలికలు రాలేదు. తర్వాత రాజు ఎవరు వచ్చారు? దావీదు గారు వచ్చారు. ఎందుకంటే ప్రజల మన్నన పొందిన నాయకుడు, చక్కటి ఫాలోయింగ్ ఉంది. ఆయన అలా ఈదులోకి వస్తే ఆయన మీద ఒక కేకేస్తారు. ఆ కేకే 10,000 అంటారు. ఎంత? దావీదికి 10,000. దావీదికి 10,000. 10,000 ఏంటంటే కోటి అంటే బాగుంది కదా అనుకోకండి. ఎప్పుడు బైబిల్ చదివి. ఆ రోజుల్లో ఇబ్రూలో కోటి అనే నెంబర్ తక్కువ, గుర్తుపెట్టుకోండి. ఇబ్రూ శబ్దాలు ముఖ్యంగా పాత నిబంధన కాలంకి వెళ్తే 10,000 సంఖ్య కోటితో సమానం. ఆ రోజుల్లో అంత కాస్ట్ అంటే అదే హై ఫిగర్ ఆ రోజుల్లో. తర్వాత సంఖ్యలు పెరిగాయి, కానీ లక్షలు వచ్చాయి, తర్వాత కోట్లు వచ్చాయి. ఆ రోజులు అదే ఫిగర్ అంటే కోటి సంఖ్య. అందుకే దావీదికి 10,000, సౌలుకి 1000. ప్రజల మన్ననతో రాజు అయినవాడు, దేవుడు ఇష్టపడి కోరుకున్న రాజు, ఆయన రాజు అయిపోయాడు. ఆయన ఉన్నంతకాలం బాగానే ఉంది. ఆయన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని రకరకాలు ఉన్నాయి. మొత్తం మీద ఆయన ఉన్నా కానీ దేశం మొక్కలవ్వలేదు. తర్వాత జ్ఞానం వచ్చాడు. ఎవరు? సొలొమోను గారు వచ్చారు. ఆయన ఉన్నప్పుడు బాగానే ఉంది. చక్కటి సామెతలు చెప్పాడు, కుర్రోళ్ళని జాగ్రత్తగా అబ్బాయిలు అని చెప్పాడు, ఆడపిల్లమ్మ సంసారం ఇలా చెప్పాడు, ఎన్ని చెప్పాడో, పాటలు చెప్పాడు, అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పి ఒక శుభ్రంగా ఒక 1000 మందిని చేసుకున్నాడు. మొత్తం మీద ఆయన ఏం చేశాడంటే వాళ్ళని మారుద్దాం అనుకున్నాడు. మరి ఏమనుకున్నాడు? వాళ్ళని మార్చడం కాదు, ఆయన్నే మార్చేశారు. చాలామంది కుర్రమ్మకు మాట నాలి. ఈ మధ్య లింగుమని ఈ లవ్ ఒకటి ఎక్కువైపోయిందండి. ఈ లవ్ ఒకటి చేసి వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, నేను మార్చేస్తాను. ఏంటి నీ బొంద నువ్వు మార్చేసేది? సొలొమోనే మార్చలేకపోయాడు. నేను మార్చేస్తానంటే నువ్వు నిన్ను మార్చేస్తారు ఏమనుకుంటున్నావు? నేను మార్చేస్తానండి, ఆ అమ్మాయిని ఎలాగైనా నేను మార్చేస్తాను. మన దగ్గరకు వచ్చిన తర్వాత చచ్చికొచ్చి కొత్త పాటలు పాడు, నీ బొంద పాడుతుంది. ముందు మారుతాను, వస్తాను, ఉంటాను అంటుంది. తర్వాత నేను రాను అంటా. పట్టుకెళ్ళి కోట్లు ఎత్తావు కేసు, చర్చికి రానుంటుంది ఆ జడ్జి గారు మా ఆవిడ అని అడిగితే జడ్జి గారు, అమ్మ చర్చికి వెళ్ళాలి కదమ్మా అంటారు అనుకుంటున్నావా? ఎరగేసి ఆవిడకి చేస్తే మళ్ళీ నిన్ను లోనట్టేస్తారు ఏమనుకుంటున్నావు? ఆవిడ మారుతావా అని అడుగుతున్నాను. అసాధ్యం. దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? విశ్వాసనే జత కట్టాలి. గాడిదకి గుర్రానికి జత కుదరదు, విశ్వాసకి పొంతన కుదరదు, వెలుగుకి చీకటికి సంబంధం లేదు, బయలుకి ప్రభువుకి అస్సలు పొంతన కుదరదు. దేవా నన్ను నేను మార్చేస్తాను ప్రభు అంటే నువ్వే మార్చేస్తావు. చాలామంది ఆడపిల్లలు మన క్రైస్తవ ఆడపిల్లకి బుద్ధి రావాలని
ఈ మాట అంటున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చాలామంది ఆడపిల్లలు కూడా ఈ బయట అవిశ్వాసులను ప్రేమిస్తున్నారు. బుద్ధి లేదండి పైపచ్చికి. తప్పమ్మా, అలా కాదమ్మా, దేవుని పిల్లలు కాదు, చర్చికి వెళ్ళరు, ఎందుకు నువ్వు అలాంటి వాళ్ళని ప్రేమించావంటే, నా ప్రగాఢమైన ప్రేమకు మీరు కానీ అడ్డొచ్చారంటే అందంట. ఏం చేస్తా, కేసు పెడతామ్మా మీద? ఏం చేస్తా, నా ప్రగాఢమైన ప్రేమకు అడ్డొస్తుంటే రేపు పొద్దున్న పూరీలు వేసుకుని ఇద్దరు సెంటర్లో రెడీగా ఉండండి. దేనికి పనికొస్తారా? గాలివాడు దేనికి పనికొస్తాడు అనుకుంటున్నావు? ఎర్రగా బుర్రగా చక్కగా ఆ బైక్ వేసుకుని డొక్కు బండి వేసుకుని డుక్కుడుగా తిరుగుతాడని నచ్చేసాడు అనుకుంటున్నావా? నువ్వు క్రైస్తవ బిడ్డవే. నువ్వు బయట దానివైతే దేవుడు అడగాల్సిన అవసరం లేదు, నువ్వు బయట అయితే దేవుడు అడగాల్సిన అవసరం లేదు. మీరు దేవుని బిడ్డలు. జాగ్రత్త, జాగ్రత్త. చాలామంది పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటారు, అయ్యా ఇదిగో దేవుడు, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను, దేవుని చిత్తం ఏంటో నాకు చెప్పండి అంటే, నువ్వు ఆల్రెడీ ప్రేమించచ్చు, ఇంక దేవుని చిత్తం ఏముంది? పాస్టర్ గారికి ఏం చేస్తాడు ఇంకా ప్రార్థన? దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పనా? నీకు అడ్రస్ కూడా తెలియకూడదు. దేవుని చిత్తం అంటే ఏంటి చెప్పనా? అసలు నువ్వు వాళ్ళని అప్రోచ్ అవుతున్నావు అని కూడా తెలియకూడదు. దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? అసలు నువ్వు ఏ క్వశ్చన్ నువ్వు ట్రై చేయకూడదు. దేవుని చిత్తం అంటే పూర్తిగా దేవునికి వదిలేసి, ఇది దేవుని చిత్తమో కాదో నాకు తెలియచేయండి అని అడగడం. నువ్వు ఆల్రెడీ సెలెక్షన్ చేసేసి, ఆల్రెడీ నెంబర్ తీసేసుకుని, నువ్వు స్టార్టింగ్లో చెదారం అంతా చేసి, ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర మొత్తం 3 సంవత్సరాలు తిరిగి వచ్చి అన్నాడట, దేవుని చిత్తమో కాదో చెప్పండి. దేవుని చిత్తం కదరా అయ్యా, నీ చిత్తం అది. నీ చిత్తం సొలొమోను కాలానికి ఇలా అయ్యింది. 1000 మంది ఏం చేశారు? అక్కడ చదువుతుంటే మనకు అర్థమవుద్ది, ఆ చదువుతున్న విషయం మనకు అర్థమవుతుంటుంది. సొలొమోను హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను హృదయం అంటే, సొలొమోను అప్పటి వరకు చాలా మందిని దేవుని వైపు తిప్పాడు, దేవుని వైపుకి. ఎక్కడో ఆ రాణి మనసు కూడా దేవుని వైపుకి తిప్పాడు. రాజుల మనసులు, అధిపతుల మనసులు, అందరి మనసులు దేవుని వైపు తిప్పాడు. గొప్ప కట్టడం కట్టించి ఇలా అన్నాడు, దేవా నీ మందిరం చుట్టూ తిరిగి, ఈ దేశ నలుమూల నుంచి ఎవడు నీ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేసినా ఆడు నీ గొప్ప మహిమను చూడాలని ఆ ప్రార్థన చేసి కట్టడాలు కట్టి అనేకులకు ఉద్యోగం తెచ్చిన ఈయన, అనేకులను త్రిప్పిన ఈయనని తిప్పేశారు వయసు అయిపోయిన తర్వాత. అంతే, ఆయనకి తొంట్రోలు పుట్టారు. ఈ మంది కదండి మరి తొంట్రోలు పుట్టారు. ఆ కొడుకులు పుట్టారు సొలొమోను గారికి. ఈ కొడుకులు పుట్టి ఏం చేశారు చెప్పనా? మా నాన్నకి వయసు అయిపోతుందని రాజకీయం మొదలెట్టారు. వినాలి, నేను సంఖ్య మర్చిపోకండి. మనం ఏ కాలానికి రావాలి? 600 చెప్పండి 40. ఇప్పుడు వస్తున్నాం దగ్గరలోకి. ఈ సొలొమోను కాలం తర్వాత ఈ 640 కాలం దగ్గర పడుతుంది. ఇంకా ఈ దగ్గర పడుతున్నప్పుడు సొలొమోను కాలానికి కొడుకులు దేశాన్ని మొక్కలు చేస్తారు. ఏం చేస్తారు? మీరు ఇంటికి చదవండి. నన్ను అడిగితే ఈ తరం రాజకీయాలకి ఏం తీసుకోవండి. అలాంటి రాజకీయాలు సొలొమోను కొడుకులు చేస్తారు. నానుండగా మా నాన్న ఎప్పుడు పోతాడా అని నాన్న మనసు తెలుసుకుందామని కూడా తిరిగి కూడా ఒకడు. నానుండగానే ఆ నాన్నకి ఎదురుగా అయ్యోపు ఒక కుర్చీ చేసుకునే సింహాసనం, ఈ బాడీ గార్డులు అందరిని పెట్టుకుని వాళ్ళందరూ చూసుకుని, బాడీ గార్డ్స్ ఉంటారు అనమాట, కూడా తిరుగుతుంటే అయ్యగారు వస్తున్నప్పుడు లేస్తుంటారు, అయ్యగారు వచ్చినప్పుడు కూర్చుంటారు, అయ్యగారు వచ్చి రకరకాల అయ్యగారే అనగానే అయ్యగారు ఎలా చూస్తారు, అయ్యగారు తిరిగితే జనాలు పిచ్చులు కదండి. బాడీ గార్డులు ఎక్కువ ఉంటే ఆడు గొప్పడు అనుకుంటాం మనం. ఆ బాడీ గార్డులు చూసి గొప్పడు అనుకుని, ఇలా రండి, ఎక్కడ పోతున్నారు? మా నాన్నగారి దగ్గరికి పోతున్నారు, తగువ, ఇలా రండి, ఆయనకు వయసు అయిపోయింది, ఆయన చెప్తారు తీర్పులు, నేను చెప్తాను రండి అని తీర్పు చెప్పాడు. అక్కడ విచిత్రమైన పదం ఉంటుందండి. హగ్ చేసుకుని ముద్దు పెట్టి, మీ కుటుంబం బాగుండగాక క్షేమముగా వెళ్ళిపోండి అన్నారట. అప్పుడు ఈ తెంగరోళ్ళు అందరూ అన్నారట, మా రాజు కొడుకు మాకు ముద్దెట్టేశాడు, మా రాజు కొడుకు మమ్మల్ని హగ్ చేసుకున్నాడు, రేపు పొద్దున మాకు రాజు కావాలంటే ఈ బిడ్డే కావాలి అన్నారట. ముద్దెడితే ఓట్లే వేస్తారు తెలుసా? హగ్గిస్తే ఓట్లు వేస్తారు తెలుసా? మన ఇంటికి వచ్చి బజ్జీలు తింటే ఓట్లు వేస్తారు తెలుసా? మజ్జిగ తాగితే ఓట్లు వేస్తారు. అంటే మా నాయకుడు మా ఇంటికి వచ్చి మా డోర్ కొట్టి మేము గ్లాసులో నీళ్ళు ఎత్తే తాగే చాలంటే గేస్తాం ఓటంతే. అలా రాజకీయం అంతా చేశారండి ఆ రోజు. హగ్గులు ఇచ్చి మనసు గెలుచుకోవాలనుకున్నారు, తీర్పులు తీసి మనసు గెలుచుకోవాలనుకున్నారు. ఈ మధ్యకాలం మీరు గమనిస్తున్నారు లేదు, ఈ మధ్య ఒక 10-15 ఇయర్స్ నుంచి మీరు గమనిస్తున్నారు లేదు, సోషల్ మీడియాలో ఈ వార్త ఇలా వచ్చిన వెంటనే మా నాయకుడు స్పందించాడు. ఎందుకంటే ప్రేమ ఉండి అనుకుంటున్నారా? స్ట్రాటజీ. ఇలా జరిగిన వెంటనే స్పందించారు. కువైట్లో చిక్కుకుపోయిన ఆయన మా నాయకుడే ఇదిగో పాలకులకు ఇడిపించారు. ఇవన్నీ స్ట్రాటజీ అండి. ఇలాంటి ఎత్తుగళ్ళన్నీ అక్కడ జరిగాయి. అలా మొత్తం మీద ఆడొకడు ఈడొకడు కలిసి దేశాన్ని 2 ముక్కలు చేసి, ఆ సవతి కొడుకులు ఉన్న భార్య కొడుకులు మొత్తం మీద కలిసి దేశాన్ని 2 ముక్కలు చేసి ఇజ్రాయేల్ దేశాన్ని 2 భాగాలు చేశారు. ఆ 2 భాగాలే ఉత్తర భూభాగము, దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం. ఉత్తర భూభాగానికి రాజధాని షోమ్రోను, దక్షిణ భూభాగానికి రాజధాని జెరూసలేం. మరలా ఉత్తర భూభాగానికి రాజధాని షోమ్రోను పట్టణం, అదే సమరయ అంటాంగా, ఆ షోమ్రోను పట్టణం.
ఆ షోమ్రోను ఉత్తర భూభాగానికి, అంటే ఉత్తర భూభాగం ఎక్కడి నుంచి ఉంటుంది, ఎక్కడైతే మనకు యోర్దాన్ ఉందో యోర్దాన్ దగ్గర నుంచి లెబనోను పర్వతాలు, అంటే మనకి హిమాలయాలు ఉత్తర భూభాగాన్ని ఎలా ఉన్నాయో ఆ పైన హిమాలయాల్లో ఆ లెబనోను పర్వతాలు ఉంటాయి, అక్కడ వరకు ఉత్తర భూభాగం. ఆ మధ్య ఏదైతే ఆ యోర్దాన్ నది ఉందో మధ్య ప్రాంతం, అక్కడ నుండి ఆ కింద నుండి మృత సముద్రం కింద ఉంటుందిగా, డెడ్ సీ, ఆ మృత సముద్రం, ఆ ప్రభువు చేసిన పరిచర్లో మనకు కనబడుతుంది. మృత సముద్రం కిందన ఆ బేర్షెబా అబ్రహాం గారు తిరిగిన ప్రాంతం ఉంటుంది. ఆ కింద భూభాగం వరకు దక్షిణ భూభాగం అంటారు. అంటే అటువైపు ఒక రాజ్యం అయిపోయింది, ఇటువైపు ఒక రాజ్యం అయిపోయింది. ఎలా రాజ్యమైంది? మొత్తం ఇజ్రాయేల్ గోత్రాలు ఎన్నండి? 12. అర్థమవుతుందా చరిత్ర? అర్థమైనా అర్థమవకపోయినా అర్థమైనట్టు ఎట్టండి మొక్కలు, చరిత్ర ముందుకు వెళ్తుంది. ఓకే, ఇజ్రాయేల్ ఎన్ని గోత్రాలు అండి? 12 గోత్రాలు. 12 గోత్రాలు 2 అయ్యాయి. 2 అయినాయి అంటే 6 కాదు, 6 అవ్వలేదు. 10 గోత్రాలు ఒకవైపుకి, 2 గోత్రాలు ఒకవైపుకి. 2 గోత్రాలు యోదా, బెన్యామీను. వీళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి తల్లులకు పుట్టినారు కదండి. వీళ్ళిద్దరూ ఒకే దిక్కున పుట్టినవారు కనుక యోదా, బెన్యామీను వీళ్ళిద్దరూ ఒకవైపుకి జాతి అయిపోయారు. ఈ యోదా, బెన్యామీన్నే యూదులు అంటారు. ఈ 10 గోత్రాలు చూస్తారు రూబేన్ దగ్గర నుంచి. ఈ 10 గోత్రాల వారిని ఇశ్రాయేల్ అంటారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రాంతం వేరు, అంటే వాగ్దాన భూభాగం ఎన్ని ముక్కలైందండి? 2 ముక్కలైంది. ఇలాంటి టైంలో రాజకీయం ఎక్కువైపోయి, పొగరు ఎక్కువైపోయి, కళ్ళు నెత్తికెక్కి ధర్మశాస్త్రం చదవడం మానేశారు. ఎప్పుడైతే వాక్యం కరువైపోయిందో, ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టారో, పెత్తందారి వ్యవస్థకి ఎప్పుడైతే పీటేశారో, నాయకత్వం కొరకు ఎప్పుడైతే పాకులాడుతున్నారో, దేవుడి నాయకత్వాన్ని గాలి వదిలేశారు. బైబిల్ అంటే ధర్మశాస్త్రం చదవడం మానేశారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం చదవడం మానేశారో, మీరు బాగా వినండి, చరిత్రలో వాక్యము విరువుగా, చరిత్రలో వాక్యము సరిగ్గా ఎప్పుడైతే అందదో అప్పుడే సమాజంలో వికృత చర్యలు జరుగుతాయి. చరిత్రలో దేవునికి పెద్దపీట వేయకపోతే ఆ జరుగుతున్న చరిత్ర చాలా రక్తపు రంగును అంటించుకుంటుంది ఈ చరిత్ర. అదే జరిగింది 640 వచ్చేసరికి. 640 వచ్చేసరికి ఏమైంది? ప్రజలు పెట్టలేకపోయారు. ప్రజలు కొన్ని విషయాలు చెప్పలేం, జంతువులతో మనుషులు కూడా సైనించే పనులు చేయడం మొదలెట్టారు. ఇంకా కొన్ని విషయాలు చెప్పలేం. ఇక శిశుహత్యలు ఎక్కువైపోయాయి. అంటే పుట్టిన పసికందులను తీసుకొచ్చి ఆ బిడ్డల్ని ఇలా చేతిలో పట్టుకెళ్ళి దేవతకి తల్లిదండ్రులే వధించేసేవారు. ఎందుకు? మా పంటలు బాగా పండాలి, మా కడుపులో బాగా నిండాలి, మా దేశానికి, మా రాష్ట్రానికి సుఖశాంతులు రావాలని నరహత్యలు, ముఖ్యంగా శిశుహత్యలు ఎక్కువైపోయాయి. కొన్ని విషయాలు ఇంకా శృంగారంలో పెట్టలేకపోయారు. పురుషులతో పురుషులు, స్త్రీతో స్త్రీలు ఇన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ ఎవరి పేరు మీద జరుగుతున్నాయంటే విడ్డూరము, విచిత్రము, ఆశ్చర్యకరమైన మాట, దేవుడి పేరు మీదే జరుగుతున్నాయి. ఏ దేవుడు? యెహోవా దేవుడు కాదు. మరి ఏ దేవుడు? కొన్ని దేవుళ్ళు వచ్చారు 6వ శతాబ్దానికి, అంటే 5 శీలుక 6వ శతాబ్దానికి వచ్చేసరికి కొన్ని విచిత్రమైన దేవుళ్ళు వచ్చారు. అందులో ఒక దేవుడి పేరు మనకు బాగా సుపరిచితం, బయలు దేవుడు. బయలుదేవుడు తెర మీదకి వచ్చాడు. బయలంటే ఎబ్రూ శబ్దంలో, పాత నిబంధన భాషలో బయలంటే లార్డ్ అని అర్థం. లార్డ్ అంటే ప్రభువు, దేవుళ్లకు దేవుడు, దేవుళ్ళ దేవుడు, దేవుళ్ళ తండ్రి, అంటే దేవుళ్ళకే దేవుడు. అందుకే ఆయన పేరే బయలు. ఆ బయలంటేనే ప్రభు, అంటే దేవుళ్ళో ప్రభు. బయలొచ్చాడు. బయలొచ్చి ఏం చేస్తాడు? ఆ బయలు బొమ్మను ముందెట్టుకుని ఆ బయలును ఆరాధించడం మొదలుపెట్టారు. బయలు ఆరాధన అంటే బగబగా మండుతున్న సూర్యుడు రూపమే, చెప్పండి, బయలు ఆరాధన. నేను రిస్క్తో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, నాకు ఏమైనా పర్లేదు, మీరు వినండి. నేను రిస్క్తో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. బయలు ఆరాధన ఇప్పటికీ జరుగుతుందంటే ఎస్, ఎప్పటికే జరుగుతుంది. బయలు ఆరాధన గుర్తులు ఏంటంటే యోగా, మళ్ళీ చెప్తున్నాను, యోగా, సూర్య నమస్కారాలు, 12 ఆసనాల శాసనాలు ఏవైతే ఉన్నావో ఇది సూర్య దేవుని ఆరాధన. అంటే సూర్యుడికి ఒంగొంగి దండాలు పెట్టడం, సూర్యుడికి ఒంగొంగి భంగిమలు చేయడం, ఈ సూర్య నమస్కారాల ఆచారమే యోగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. నువ్వు పెద్ద ఫిట్గా ఉండాలని ఏం చేస్తున్నావు? ఈ మధ్య బయలు ఆరాధన చేస్తున్నావు ఏమనుకుంటున్నావు? నీకు తిండి ఎక్కువైతే, కొవ్వు ఎక్కువైతే 5 కిలోమీటర్లు పరిగెడు, కరుగుతాం. నీకు అవసరం ఎక్కువైతే తిండి తగ్గించు. రేపు నుంచి భవిష్యత్తులో రైస్ దొరకదన్నాడు, తినకు, తగ్గించు, సన్నంగా అవుతాం. అంతేగాని సన్నంగా అవడానికి ఏం చేస్తావంటే, నేను యోగా చేస్తున్నాను, శ్వాస మీద ధ్యాస, అంటే శ్వాస ఆపేస్తాడేమనుకుంటున్నాను.
ఇది బయటోడి సంగతి, బయటోది. ఇది బయలారాధన. ఒంగొంగి దండాలు ఎప్పుడైనా మీరు గమనించట్లేదు? ఒంగొంగి దండాలు పెట్టడం బయలారాధన. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి బిబిలికల్ వ్యూ ఉంది, హిస్టారికల్ వ్యూ ఉంది. దీని మీద డిబేట్స్ జరిగితే పేలిపోతారు, అడలెత్తిపోతారు, నిలబడలే, వాళ్ళ లొసుకులన్నీ బయటకు వస్తాయి. అది బయలారాధన. అది బయట వాళ్ళ చరిత్ర వదిలేయండి, మనకి సంబంధం లేదు. అది బయలారాధనే. బయలుదేవత వచ్చింది, ఏం చేసింది? విచిత్రమైన చేసింది. ఏం చేసింది? ఆ మేళతాలు. ఇప్పుడు దేవుడిని, ఆ బయలు దేవుడిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆడోళ్ళు నగ్నంగాను బయటకు వచ్చి అలా డ్యాన్స్లు వేస్తే దాని పేరేంటి చెప్తున్నా? వర్షిప్. ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? రక్తము వలికించాలి. వర్షిప్లో జరుగుతున్నవన్నీ. తాగి తందనాలు ఆడుతున్నారు ఆడవారు. ఇక వస్త్రాలు లేకుండా వస్త్రహీనులుగా ప్రత్యేకమైన ఒక వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థ పేరు దేవదాసి వ్యవస్థ. అంటే ఇక దేవుడికే వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తారన్నమాట. చరిత్ర ఇది. ఆ దేవదాసి వ్యవస్థ, ఆ గుళ్ళో ఉండేవారు. ఆ ఏదైతే బిలాము కాలం నుంచి ఉందో ఆ వ్యవస్థ, ఆ బిలాము కాలం నుంచి వాళ్ళు చేసి ఆరాధన చేస్తే తట్టుకోలేకపోయారు రాజులు చూస్తూ. రాజులు కూడా ఈ విషయం తెలియదు, ఏం చేయాలి? వీళ్ళ తట్టుకోలేక వీళ్ళు ఎగరడం మొదలెట్టారు, బలు ఇచ్చారు. వీళ్ళు కూడా తాగి తందనాలు ఆడారు. చరిత్ర మాసిపోతుంది, రోజు రోజుకి మాసిపోతుంది. ఇక ఇజ్రాయెల్ దేశంలో పిల్లలే లేరన్నట్టు, ఇజ్రాయెల్ దేశంలో ఇంకా ఆడవాళ్ళే లేరన్నట్టు, ఈ సిగ్గులేని ఇశ్రాయేల్ రాజు ఆహాబు ఎవరిని చేసుకున్నాడు? పోయి ఆ వంకరావుని చేసుకున్నాడు. ఆవిడ పేరేడు చెప్పండి? ఏజబేల్. బేల్ బయల్. అదే సౌండ్. బయలు బయల్, ఏజబేల్. ఈ బయలు అంటే ఈవిడ గారి పేరే చెప్తుంది. ఈవిడ దేవుడు ఎవరో చెప్పండి? యెజబేలు దేవుడు బయలు. అందుకే ఆవిడ గారిని పెళ్లి చేసుకుని తీసుకొస్తే కట్న కానుకలకి ఏం తెచ్చిందో తెలుసా? ఆవిడ గారిని పెళ్లి చేసుకుని ఇజ్రాయెల్ దేశానికి కోడలుగా తెస్తే ఆవిడ గారి కట్న కానుకలకి ఏం తెచ్చిందో తెలుసా? బయలు దేవుడు బొమ్మ తెచ్చింది ఇజ్రాయెల్ దేశానికి. తీసుకొచ్చి మధ్యలో టెంపుల్ కట్టింది. అదిగో ఆ దక్షిణ భూభాగంలో సొలొమోను మందిరం ఉంటే దాన్ని వ్యతిరేకించడానికి మన సోమ్రోను పట్టణంలో బయలు గుడి కడదామని గుడి కట్టించింది, దండాలు పెట్టించింది, ఆరాధన చేయించింది, శాసనాలు చేసింది. దండం పెట్టకపోతే చంపెత్తానని భర్త వెనకాలుండి కొత్త జీవోలు తీసుకొచ్చింది. రకరకాల చరిత్రలు పుట్టించింది. భయపడిపోయారు, మొక్కేశారు. యాజకులు కూడా మొక్కేశారు. అందరూ రకరకాలుగా తయారయ్యి ఇక బయలారాధన పెరిగిపోయిన టైంలో సరిగ్గా ఒక చక్కటి నాయకుల పరంపరలో ఇక తట్టుకోలేని తీవ్రత ఉన్న, ఒక్క మాటలో చెప్పాలంటే ముక్కోపి లాంటి ఒక ప్రవక్త తెర మీదకి వచ్చాడు. సరిగ్గా ఆవిడ టైంలోనే వచ్చాడు. ఆయన గారు పేరు చెప్పండి? ఏలియా. ఏమి నువ్వు రానివైతే నువ్వు చెప్పింది అలా మేము చేయాలనుకుంటున్నావా? మీ ఆయనకి చెప్పుకో సోదంతా అన్నాడు. మీ ఆయనకి చెప్పుకోపోయి మీరు రాజులే మీ పెత్తందారి వ్యవస్థతో దేశాన్ని దేవుడినే మార్చేస్తారా? చంపేస్తాడు దేవుడు. ఏమనుకుంటా? వార్నింగ్ గట్టిగా పంపించాడు ఆవిడికి. మార్చుకోలేదో రక్తపు మడుగులో కొట్టుకుపోతావు. ఆహాబు నీకు కూడా చెప్తాను, నీ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఈ సిస్టమ్ పనిచేయదు. 3 సంవత్సరాల వర్షం పడదు. ఏమనుకుంటున్నావు? సరిగ్గా పరిపాలించు, వనరులు దొరకవు, గొడ్డైపోతావు, దేశం అంతా గొడ్డు బారిపోద్ది, నదులు ఎండిపోతాయి, ఆహారం దొరకదు. నేను శాసిస్తున్నా దేవుని పక్షాన. మీరు దేవుని ధర్మశాస్త్రానికి దేవునికి చాలా విరుద్ధమైన పని చేస్తున్నారని ఆహాబుకి యెజబేలుకి గట్టి వార్నింగ్ ఇచ్చాడండి ఏలియా ప్రవక్త. రోజు ఓపెన్ డిబేట్ పెట్టారు ఏలియా గారు. 2 పడవల మీద మీరు నడవడం మంచిది కాదు. ఆ సోదిగాలి మాటలు మీరు నమ్మకండి. నిజ దేవుడు ఎవరు నేను తేల్చేస్తాను ఈరోజు అన్నాడు. ఏది నిజ దేవుడు ఏంటి ఎలా తేలుస్తారంటే ఓపెన్ డిబేట్. ఎవరైతే ఉన్నారో ఆ బయలు ప్రవక్తను ఒకవైపు నిలబడమనండి, నేను ఒక్కడిని ఒకవైపు నిలబడతాను. వాళ్ళందరిని ఒకవైపు నిలవడమను, వాళ్ళ దేవుడి పేరు మీద తీసుకుని రమ్మను. ఆ దేవుడి పేరు మీద ఒక పచ్చి మాంసం, పచ్చి గట్టలు, తడిసిన ఆ బలిపీఠాలు పెట్టి వాళ్ళ దేవుడు నిజమైన వాడైతే వాళ్ళు ఆరాధన చేస్తారో, ఇంకా ఏం చేస్తారో, కొట్టి కింద మీద దొల్లి ఆ రక్తం కార్చుకుంటారో, ఏం చేసుకుని మొత్తం మీద వాళ్ళ దేవుడు నిజమైతే అక్కడి నుంచి ఆ మెరుపు వచ్చి ఆ బలిపీఠాన్ని, కట్టెల్ని, ఆ తడిని మొత్తం తగలబడితే ఆ మెరుపు పుడితే వాళ్ళ దేవుడు నిజ దేవుడు. లేదు నేను ప్రార్థన చేస్తే పైనుంచి మెరుపు వస్తే నా దేవుడు నిజ దేవుడు. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తాను. పోటీకి వస్తారేమో అడగండి అంటే తగునమ్మా అని తయారైపోయారు 400 నుంచి 800 మంది.
రెడీ అయిపోయి ఒక్కడొక వైపు నిలబడ్డాడు. వాళ్ళందరూ వచ్చేస్తారు. ఆరాధన మీద ఆరాధన, ఆరాధన మీద ఆరాధన. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పాటలు పాడారట. రాడే ఆడుంటే వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు? రాడే పాడుతున్నారు. బైలా రా, బైలా రా, బైలా రా, బైలా రా అన్నారు. రాలేదు. ఏలే గారు పైకి లేచి ఇలా అన్నాడు, ఆడు రాడు అన్నాడు. ఏ అంటే నిద్రపోతున్నాడేమో అన్నాడు. అదే పులిపోటు మీద ఏదో అంటారు చూసారా, సలిపోటు మీద పులిపోటు. రాడాడు అన్నాడు. ఇంకేమన్నాడు ఏలియా, దూరంగా ఉన్నాడేమో, నెట్వర్క్ లేదేమో, సిగ్నల్ అందట్లేదేమో, గట్టిగా రండి అన్నాడు. ఇంకా ఆరాధన పెంచేస్తారు. రా బైలా రా రా. ఏలి వైపు చూస్తున్నారు, పాటలు పాడుతున్నారు. రా ఏలియా, అది బైలా రా 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 అన్నారు. రాడే. వర్షిప్ గట్టిగా పెంచేశారు. ఈ మధ్య మన వాళ్ళు కూడా వర్షిప్ అలా చేస్తున్నారు. అప్పుడప్పుడు డౌట్ వచ్చేది బయలుగానే వచ్చిందా అని. వర్షిప్ ఏం చేస్తారు చెప్పిన, లాస్ట్లో స్పీడ్ పెంచేస్తారు. స్పీడ్ స్తుతి 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 టక్ 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 టక్ను కొట్టి ఆ కీబోర్డ్ ఆయన దగ్గరికి వెళ్ళి స్తుతి 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 కొట్టు 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 అంటే ఆ వీడియో వచ్చింది బయటకి, ఇంకా కొడేసుకో పట్టిపో అన్నాడు. వర్షిప్ అంటే స్పీడ్ పెంచేయడం కాదు, ఎన్న వాళ్ళకి కళ్ళంటే నీళ్ళు రావాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దట్ ఈస్ వర్షిప్. ఇలాంటి వర్షిప్లు, ఈ స్పీడ్ పెంచే వర్షిప్ ఆ రోజు చేశారు. ఏం చేశారు? బైలా రా 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 అంటే రాలేదు, రా వాయిస్ పెంచారు రావట్లేదు, వాయిస్ పెంచారు రావట్లేదు. ఇక ఏం చేశారు? ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. కత్తులు, పొదునైన కత్తులు తెచ్చుకుని ఆ కత్తులు ఇలాగ ఇసురుకున్నారు. ఫటా 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 నరుక్కుని ఆ రక్తం కారుతుంటే రా అంటాడు, రాడు. అప్పుడప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఎటలాస్తారి మోపులు, మీరు ఈ పెద్దలు తెలిస్తే పాత బ్లాక్ అండ్ వైట్ మూవీలు మారకముందు చూసినప్పుడు దేవుడు కానీ దేవత కానీ రావాలంటే లాస్ట్ సీన్ ఏంటంటే హీరోయిన్ స్తంభానికి వేసి కూడా వేసుకుంటుంది, రా రా అని. గంటలో టంకటంగ మూగేస్తుంటాయి, టకటకడ సౌండ్ ఎక్కువైపోతుంది. రా 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 అంటే అప్పుడు టంగమని దేవుడు వచ్చి భక్తరాల బాధపడుకుంటారా గుర్రం ఎక్కువ. ఇది సినిమా ఎటలాసారి స్టోరీ కాబట్టి వస్తుంది. రియల్ లైఫ్లో రారు. సాతానుగాడి శక్తే దేవుని యెహోవా శక్తి ముందుకి రాడో రాలేడో, వాడి వల్ల అవదు, వాడు తట్టుకోలేడు. అక్కడ ఉన్నది ఏలియా దేవుని ప్రత్యేక పరిశుద్ధాత్మక నిలువెత్తు రూపమైన రిప్రజెంట్గా నిలబడి ఆయన ముందుకి ఆ దురాత్మ రాగలదా, వచ్చి నిలబడగలదా? వాడు రాలేడు ఆగిపోయాడు. మొత్తం మీద కొట్టుకున్నారు, ఇష్టం వచ్చిన రక్తం గారిపోయింది. ఎంత రక్తం గారినా రాలేదు. ఆగండి, ఇంకా ఆపండి, సాయంత్రం అయింది, పక్కెళ్ళండి అడిగి. నేను పిలుస్తాను, యెహోవా నువ్వు నిజదేవుడు అయితే ఇప్పుడే నీకు పిలుపునిస్తున్నాను. నువ్వు నిజదేవుడు అయితే ఇప్పుడే ఇక్కడే ఈ దహన బలి, ఈ బలి పశువులు ఏవైతున్నావో, ఈ కట్టెలు, ఈ తడి ఆరిన ఈ బలిపీఠ, ఈ తడి మీద ఉన్న ఈ బలిపీఠం అంతా నీ నామం పేరున, యెహోవా నామం పేరు మీద మండును గాకన్నాడు. మెరుపు వచ్చింది, మండిపోయింది. ప్రపంచం అంతా ఆశ్చర్యపోయిన అద్భుతం ఆ రోజు జరిగింది. ఒకేసారి జనాలు ఆశ్చర్యపోయారు. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. యెహోవాకు స్తుతి కలుగునుగాక, యెహోవాకు స్తుతి కలుగునుగాక, యెహోవాకు స్తుతి కలుగునుగాక. ఏలియా మీ అందరూ పక్కకుండా ఇలా రండి అబ్బాయిలు అన్నాడు. ఇలా అందరినీ, ఎవరిని? ఈ యాజకులు ఉన్నారుగా, బయలు యాజకులు ఇలా రండి, మొత్తం నరికిపోయండి ఇలా అందరూ. దేశానికి దరిద్రం వదిలిపోవాలి. ఈ ప్రవక్తలను బట్టే ఆ యెజబెల్ రెచ్చిపోతుంది. తీసేయండి. తీసేశాడు. ఆవిడ పొగరుతో పెట్టరేగిపోయింది. మా ప్రవక్తనే తీసేస్తావా, నిన్ను కూడా తీసేస్తానని గొప్ప వెలుగుని అనతి కాలంలోనే ఆర్పేసే ప్రయత్నం చేసింది. తర్వాత ఎలీసా వచ్చాడు. ఎలీసా ఉద్యమం ప్రారంభమైంది. ఎలీసా కాలం నడుస్తుంది. సరిగ్గా ఆ టైంలో యెరెమియా కాలం కూడా దగ్గర పడుతుంది. ఆ టైంకి మళ్ళీ ప్రజలు ఎలీసా లాంటి వారు దూరమైనప్పుడు విప్లవం ఆగిపోయింది, ఉద్యమం తగ్గిపోయింది. దేశంలోనికి మళ్ళీ దొంగ దేవత ఆరాధన వచ్చేసింది. తర్వాత ఏమొచ్చింది? అష్టారోతు, అదే అసీరా అంటారు. అష్టారోత్ అంటే స్టైల్ నేమ్ అని కానీ పెట్టుకుంటారు. అష్టారోత్ అంటే అష్టారోతు, అషీరా అంటారు. అషీరా అంటే వృక్షాలని ఆరాధించే దేవత. అంటే నిలువు కొయ్యలు ఉంటాయి చూసారా, బలమైన వృక్షాలను. అంటే అషీరా దేవత ఎలా ఉంటుందంటే వృక్షమే, పెద్ద పెద్ద వృక్షాలు. అంటే దేవత, కులదేవత, విలవేల్పు. ఆ వృక్షారాధన తెర మీదకి వచ్చింది. మరో పేరుంది అష్టారెతు. అసీర్ అంటే వృక్షదేవత. ఈమె పేరు ప్రాంతాన్ని బట్టి కొంచెం మోడిఫికేషన్ జరుగుతుంది. అష్టారెత్ అంటే కామదేవత. ఇది కామం కూడా దేవతే.
కామదేవత. దేశంలోకి ఎలాంటి దేవతలు వస్తున్నాయి చూడండి, ఎలాంటి దేవుళ్ళు వస్తున్నారు చూడండి. ఏలియా లాంటి వారు, ఎలీసా లాంటి వారు, సొలొమోన్ లాంటి వారు, దావీదు లాంటి వారు, సౌలు లాంటి, సమూయేలు లాంటి ప్రవక్తలు దూరం అయిపోయినప్పుడు దేశంలోకి వచ్చిన పనికి మాలిన మూఢాచారాల, దయ్యాల బోధ, దయ్యాల ఆరాధన దేశంలోకి వచ్చేసింది. ధర్మశాస్త్రం మరుగయ్యేసరికి రకరకాలు వచ్చాయి. కామదేవత, నెక్స్ట్ కెమోస్ అనే దేవత వచ్చింది. కెమోస్ అంటే నల్లగా ఉంటుంది. నేను నిజానికి ప్రిపరేషన్లో రాలేదు, మీకు ఆ ఫోటోలన్నీ చూపిద్దాం. కెమోస్ అంటే నల్లగా ఉంటుంది, నల్ల విగ్రహం అంటే నల్ల రాతి ఉంటుంది, అదో రకంగా ఉంటుంది. మన ఇండియాలో ట్రాన్స్ఫార్మ్ అయిన వర్షిప్పే, నేను ఓపెన్గా అని చెప్తాను, శనిదేవుడు అంటారుగా, ఆ శనిదేవుడిని అక్కడ ఏమంటారంటే కెమోస్ అంటారు. కెమోస్ అంటే శని జరుగుతుంది తన వలన, ఆ శని జరగకుండా ఉండాలంటే శాంతింప చేయాలి. ఏం చేయాలి? ఈ న్యాయాధిపతులు, ఈ న్యాయాధిపతులు, ఇశ్రాయేల్ అధిపతులు, లేదా ఈ దేశ అధిపతులు లాంటి వాటికి నొక్కి శాంతింప చేయడానికి ఏం చేశారు? ఒక్కసారి యెరెమీయా గ్రంథం తీయండి. యెరెమీయా గ్రంథం 48వ అధ్యాయం. యెరెమీయా గ్రంథం జాతికి ఎక్కడి నుంచి రెఫరెన్స్ ఎక్కువ తీద్దాం. యెరెమీయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెరెమీయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలు వారు తమ ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీలును కెమోసును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధ సూర్యులమనియు మీరెట్లు చెప్పుకొందురు? మోయాబు పాడైపోవచ్చున్నది, శత్రువులు దాని పట్టణములోనికి చొరబడుచున్నారు. వారి యవనులు శ్రేష్ఠులు వారికి వదకిపోతున్నారు. ఈ దేవుడి పేరు మీద వచ్చిన తర్వాత మా యవనస్తులు బాగుంటారు అనుకుంటే తీరా ఏం జరుగుతుంది? చచ్చిపోతున్నారు దేశంలో. యవనస్తులు అనంతకాలంలోనే వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పాడు దేవతలు, దయ్యార ఆరాధనలు వస్తే భార్య కాలం బతకాల్సిన యవనస్తులందరూ చనిపోతారు. దేశంలో పంటలు పండుతాయంటే కరువు ఎక్కువైపోయింది. నేను ఇలా అంటున్నానని మీరేమి ఇబ్బంది పడకండి, నేను చరిత్ర చెప్తున్నాను. ఎక్కడైతే ప్రకృతి ఆరాధన, ఎక్కడైతే మూఢారాధన, ఎక్కడైతే నిజదేవుని ఎక్కిరించే ఆరాధనలు ఎక్కువ జరుగుతాయి, మీరు అక్కడ చూడండి. కరువులు ఎక్కువ కూడా అక్కడ ఉంటాయి. మీరు చూడండి కావాలంటే కరువు కాటకాలు కూడా అక్కడ ఉంటాయి. వర్షాలు పడో, నదులు పారో, పంటలు పండో. దేవుడు కావాలని బిగించేస్తాడు. భార్యడి కాలం బతకాల్సిన మనుషుల ఆయుస్సును కూడా తగ్గించేస్తాడు. జరగదు, ఏది కలిసి జరగదు. ఇదే జరుగుతుంది. మోయాబీలకి కెమోస్ నమ్ముకున్నందుకు వాళ్ళకి జరిగిందంత దరిద్రమే. ఎంత దరిద్రం జరిగిందో మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 26వ వచనం నుండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం నుండి. మోయాబు రాజు, వీళ్ళ దేవుడు ఎవరండి? వీళ్ళ దేవుడు ఎవరండి? ఇప్పుడు చదివే యెరెమీయాలో వీళ్ళ దేవుడు ఎవరు? కెమోస్ దేవుడు. ఎవరి దేవుడు? మోయాబీల దేవుడు. ఇప్పుడు ఈ రాజు ఎక్కడికి పోతున్నాడు? యుద్ధానికి పోతున్నాడు. యుద్ధానికి పోయే ముందు ఈ రాజు ఏం చేస్తున్నాడు చూడండి. మోయాబు రాజు యుద్ధము బహు కఠినముగా జరుగుట చూసి 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజునొద్దకు తీసుకుని పోటీ ఎత్తించిన గాని అతని వారి వలన కాకపోయిన అప్పుడు అతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్నపు ప్రాకారాల మీద దహన బలిగా అర్పింపగా. ఇది చేసే పిచ్చి పని చూసారా? కెమోసు దేవుడిని నమ్మితే ఈ రాజు చేసే పని ఏంటండి? సొంత కొడుకుని, జ్యేష్ఠ కొడుకుని, అంటే తన తర్వాత పరిపాలించిన కొడుకుని కెమోసు దేవుడికి ఏం చేస్తున్నాడండి? బలేస్తున్నాడు. కెమోసు దేవుడికి బలేస్తున్నాడు. అరే ఎందుకురా బలేస్తున్నామంటే విజయం రావాలండి. మీరు చెప్తే నమ్ముతారో లేదో, కొన్ని మన రాష్ట్రాలంటే ఇతర రాష్ట్రాల కోసం నేను మాట్లాడుతున్నాను. మన దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది మతున్మాదుల సంబంధించిన మూఢనమ్మకాలు, ఎంత చదువుకున్నా ఎంతకాలం ఇచ్చినా ఈ రోజుకి వాళ్ళు నమ్మే మూఢనమ్మకాలు ఏంటి చెప్పినా, వాళ్ళ పార్టీలు నియోజకవర్గం గెలవాలని యవనస్తులను అరబలేసే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్మగలరా? బ్రేకులు కూడా అడగండి ఎవరండి. నరబలేసే వాళ్ళు ఉన్నారు తెలుసా? ఈ రోజుకి మనిషిని చంపే వాళ్ళు ఉన్నారు. లంకి బిందులు దొరికితే అంటే మనుషుని చంపేసే వాళ్ళు ఉన్నారు. దేవత నీకు కరుణిస్తాదంటే పుట్టిన బిడ్డల నోట్లోనే చెంబులు గుద్ది
పుట్టిన బిడ్డల వయసు వచ్చిన ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయవలసిన తల్లిదండ్రులే నగ్నంగా డెంబులతో గుద్దేసి చంపేసిన ఉదంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగేటి మీరు నమ్మగలరా? అంటే మంచి జరుగుతుందంటే ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మితే మంచి జరుగుతుందంటే మనుషుల్ని చంపేస్తారు, యవనస్తుల్ని చంపేస్తారు, పిల్లల్ని చంపేస్తారు. చంపడానికి వెనకాడరు, చంపేశారు. రాజే చంపేస్తే ఇక సామాన్యులు ఎలా ఉంటారండి? కొన్నిసార్లు కొన్ని ప్రకటనలు మీరు గమనిస్తారు లేదో, మేము గనక వస్తే అలా చేస్తాం, మేము వస్తే ఇలా చేస్తామంటే ఏం చేస్తావు? భోగం మేళలు ఎట్టుతావా? కొన్ని నియోజకవర్గాలు ఇవి చేస్తారండి. దేని పేరు మీద జరిగితే మరి ఇలాంటి ఎథిక్స్ లేనివి, నైతికత లేనివి, విలువలు లేనివి, ఇలాంటివన్నీ ఎవరి పేరు మీద చేస్తారంటే దేవుడు పేరు మీద చేస్తారు. దేవుడి పేరు మీద లాంటి నృత్యాలా? దేవుడి పేరు మీద గంజాయి పంచడమా? దేవుడి పేరు మీద సారా పంచడమా? దేవుడి పేరు మీద ఇలాంటి భయంకరమైన విలువలు లేని ఊరేగింపులు ఇవి దేవుడి పేరు మీద. అదే చేస్తున్నాడు మోయాబు రాజు. సంప్రదింపులు జరిపాడు, వర్కౌట్ అవ్వలేదు. రాజకీయ పావులు కదిపాడు, వర్కౌట్ అవ్వలేదు. మరి ఏం చేయాలి? మొత్తం మీద దేవుడినే శాంతింపజేద్దామని నిజ దేవుడే కెమోస్, ఆ నల్ల, ఆ శనిదేవుడే దేవుడు అనుకుని ఆ శనిదేవుడికి ఏం చేస్తున్నాడు? కొడుకుని బలేస్తాడు, చంపేశాడు కొడుకుని. అంటే ఒక భయంకరమైన ఆరాధన వచ్చింది. కెమోస్ దేవుడు ఒక భయంకరమైన నరబలి కోరే దేవుడు. ఇంకా మీకు అర్థం కావాలంటే తర్వాత మళ్ళీ వచ్చేసరికి చరిత్ర మనకు కనబడుతుంది. మిల్కోము కనబడుతుంది. మిల్కోము అంటే రాజు అని అర్థం. సొలొమోను ఆరాధించిన దేవతల లిస్ట్ తెలుసా? ఆ లిస్టులో ఒక పేరే మిల్కోము దేవుడు. అంటే హేయమైన వాడు, అంటే చూడడానికి మనకు సిగ్గేస్తుంది అలా ఉంటాడు ఆ దేవుడు. ఇంకా డీటెయిల్గా అడగండి. ఆ దేవుడు ఆకారం అలా ఉంటుంది అనమాట. సిగ్గు అంటే ఇంకా బట్టలు ఆ దేవుడికి. ఆ దేవుడే మెల్కోము దేవుడు. సిగ్గు అంటే శృంగార దేవుడు. ఇడు కూడా శృంగార దేవుడు. రకరకాల దేవుడు అంటే ఇలాంటి ఆరాధన అంటే పెద్దలు ఏదంటున్నారు, మీరు చూస్తున్నారు లేదో ఈ మధ్యకాలంలో బట్టలు లేనోళ్ళనే దేవుడు అంటున్నారు. ఇంకేమంటామండి? బట్టలు లేని దేవుడు ఎవరు దాన్ని పెడుతున్నారు చెప్పనా? మంత్రులు దాన్ని పెడుతున్నారు. బట్టలు లేని ఆయన దగ్గరికి దాన్ని పెడుతున్నారు. ఆయన ఎలా బోసుకో ఇంకా అనకూడదు కానీ ఆ బోసుతో నిలబడి ఎలాగా కుమారుడు నేను దీవించును గాక అన్నాడు. ఆయన మాకు ఎలాగయ్యారు అధికారులు మీరందరూ? నేను అడుగుతున్నాను. అలా మెజారిటీ ఓటింగ్తో గెలుతున్నారు. చూస్తూ ఉండండి. నార్త్ ఏరియా పరిస్థితులు మన వైపుకి మెల్లమెల్లగా వస్తున్నాయి. ఏడిపించే రోజులు మనకు దగ్గరలోనే వచ్చేలా ఉన్నాయి చూస్తుంటే. అప్పుడు తేలిపోద్దండి పొల్లికాయలేయో చెప్పండి, గట్టికాయలేయో. సరే, ఆ రోజుల్లో కూడా ఇలాంటి బోడు దేవుళ్ళని ఆరాధించడం ప్రారంభించాడు. మిల్కోమంటే ఆడొక అసభ్యకరమైన దేవుడు, హేయమైన దేవుడు, దరిద్రుడు, చూడడానికి అసహ్యంగా ఉంటాడు. ఇది ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆ లేవి కాండం మోసే రాశాడే, అక్కడి నుంచి ఉన్నారు. ఇంటికి వెళ్తాను, రెఫరెన్స్ చెప్తాను. 18:21 ఉంటుంది. 20:2 నుంచి 5 వరకు ఉన్న ప్రస్తావనే ఈ మిల్కోము దేవుడు. ఆ మొదటి రాజు 11:5 ఉన్న దేవుడే ఈ దేవుడు. ఇన్ని రకరకాల దేవుళ్ళు వచ్చేసారండి. ఇలాంటి దేవుళ్ళు, ఇలాంటి భయంకరమైన ఆరాధన ఎప్పుడైతే వచ్చిందో పైన దేవునికి ఎలా ఉంటుంది చెప్పండి? బాధ అయిపోయింది, బాధపడిపోయాడు, ఎదురు చూశాడు. మరలా సంస్కరణ ఉద్యమం తీసుకొచ్చే, పస్కాను జరిగించే దావీదు లాంటి వాడు కావాలి. సొలొమోన్ లాంటి మొదట పరిపాలన చేసిన సొలొమోన్ లాంటి వాడు కావాలి. నాలాంటి మళ్ళీ నాకు కావలసిన సమూయేలు లాంటి చక్కటి ప్రవక్తలు కావాలి. రావాలని 300 సంవత్సరాల ముందు నుంచి ప్రవచనం చెప్పించి ఎదురు చూస్తున్నాడు. రావాలి, సంస్కరణ ఉద్యమం జరిగించాలి. ఎప్పుడు వస్తాడో, ఎవరు వస్తారని చూస్తే మళ్ళీ దావీదు వచ్చాడు అనిపించేలా ఒక రాజు రావాలి. ఏం రావాలి? ఆ మిల్కోమును తీసి పడేయాలి, ఆ కెమోస్ను తీసి పడేయాలి, ఆ అష్టారతను తీసి పడేయాలి, ఆ బయలును తీసి పడేయాలి. దేశాన్ని దేవుడి పేరు మీద నాశనం చేస్తున్న ఈ దరిద్రపు ఆచారాలన్నిటినీ అడ్డుకట్టేసి నైతికతతో బ్రతకడం నేర్పించే రాజు రావాలి. ఎక్కడున్నాడు రాజు? వస్తాడని ప్రవచనం చెప్పించి మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ప్రవచనం చెప్పించి అక్కడి నుంచి ఎదురు చూశాడండి. ఇంటికి వెళ్ళినారు, చదవండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పిస్తాడు ప్రవచనం. ఒక రాజు వస్తాడు, ఆ రాజు పేరుతో సహా చెబుతాడు. జోసియా అంటాడు, ఆయనే ఓసియా. ఒక రాజు వస్తాడు, ఆ రాజు కొరకు 300 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. అన్నట్టుగానే వచ్చాడు, అన్నట్టుగానే పుట్టాడు. విచిత్రంగా అనిపిస్తుంది. 8 సంవత్సరాలకి రాజు అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలకండి? 8 సంవత్సరానికి దేవుడు కోరుకున్న రాజు అయిపోయాడు.
చరిత్రలో ఎవరో 8 సంవత్సరాలకి 13 సంవత్సరాలకు రాజు అయ్యాడని మన ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. ఆయన అయ్యాడో లేదో మన జీకే బిట్లుగా చదువుకున్నాం. కానీ మన బైబిల్ జీకే నేను చెప్తున్నాను, 8 ఏళ్ళకి రాజు అయిన కుమారుడే బాలుడే జోస్యా. 8 సంవత్సరాలకి ఆడుకునే కుర్రోడండి, నలుగురు తిరిగే దగ్గర తిరగాలనుకునే కుర్రోడండి. కానీ ఆ కుర్రోడికి అప్పటికే తెలియకుండానే పెత్తరిక రాజరికపు వ్యవస్థ ఆయన భుజాల మీదకి వచ్చింది. చక్కటి రాజు అయిపోయాడు. అందరిలాంటి యవనస్తుడు కాదు, అందరిలాగా ఉండడు, అందరిలాగా తింగర పనులు చేస్తూ తిరగడు. దేవుడు అనే ఆశతో దేవుని తెర మీదకి వచ్చేసాడు. ఈరోజు అడుగుతున్నాను, 8 ఏళ్ళు వద్దు, 3వ తరగతికే మొదలెడుతున్నారు. తూరేగా ఇదో తూరేగు ఇంకో తూరేగ తగిలిందట. ఈ తూరేగలకు మళ్ళీ అంత పెద్ద స్టోరీ. 3 ఏళ్ళకి నడుతున్న స్టోరీలు. ఏంట్రా డల్లగున్నావు ఏంట్రా అంటే, ఆ వీడియో చూసారు లేదో, డల్లగున్నావు ఏంటంటే, ఈరోజు నా గర్ల్ ఫ్రెండ్ మాట్లాడలేదు మామయ్య అంటున్నాడు. ఆడు ఎంత ఉన్నాడంటే ఆడికి నిక్కర కూడా సరిగా లేదు. ఆడికి గర్ల్ ఫ్రెండ్, ఆవిడ మాట్లాడలేదని ఇటు తీవ్రంగా ఇంటికి వచ్చి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాడు. ఇంటికి వచ్చి హోంవర్క్ చేయకుండా. సినిమాల్లో కూడా, దరిద్రపు సినిమాల్లో కూడా ఎప్పటి నుంచి చూపిస్తున్నారని స్టోరీలు, లవ్ స్టోరీలు చిన్నప్పటి నుంచే చూపిస్తున్నాడు. బొరుగులాడి దగ్గర నుంచే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి. చిన్నప్పటి నుంచి నేను అడుగుతున్నాను, చిన్న పిల్లలు ఏమన్నారండి ఈరోజు అడుగుతున్నాను. నేను చాలా సందర్భాలు చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను. ఒకప్పుడు 10th క్లాస్ అయినా పెళ్ళి అంటే పెద్దగా మనకి ఏం తెలియదండి. పెళ్ళి అంటే నాకంటే పోలే మన ముందు తరాలకి. ఎందుకంటే 1989 తర్వాత తొంటరి బ్యాచ్ అంతా పుట్టారు మనమే. ఆ ముందు తరాలు చూడండి, ఆ తరాలకి 10th క్లాస్ అయినా వాళ్ళకి పెళ్ళి అంటే అంత తెలియదండి. పెద్దవాళ్ళు చెప్పేవారు, ఆ సామెతలో కొన్ని పాటలు ఇలాగే చెప్తే కానీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అప్పుడు స్టార్ట్ అయ్యాయి కాపురా. ఇప్పుడండి ఎరా పెళ్లి చేసుకుంటాడంటే సిగ్గొచ్చేస్తుంది. ఇంత ఉంటాడండి. నడుతున్నాను, పెళ్లి చేసుకుంటారంటే ఇంత ఉన్నోడికి సిగ్గేస్తుంది అంటే ఆడికి అప్పటికే చెప్పండి చెత్త నాలెడ్జ్ ఎక్కువైపోయింది అనమాట. చిన్న పిల్లల మైండ్ పొల్యూట్ అయిపోయింది. పోనీ పెద్దోళ్ళన్నా న్యాయంగా ఉన్నారంటే రేపో మాపో కాటుకు కాలు చేసి ముసలోడు ఏ తాత పెళ్లి చేసుకుంటావు అంటే, నాకెందుకు లేరా వయసు అయిపోయింది అంటలేదు. నాకెవరెత్తారు ఇప్పుడు అంటే ఎత్తే చూసారా, పెద్దోడు బాలేదు చెప్పండి, చిన్నోడు బాలేదు, ఎక్కడా బాలేదు. సొసైటీ గొల్లయింది. కానీ ఆ టైంలో చూడండి, 8 ఏళ్ల కుర్రోడు రాజు అయిపోయాడు. ఎక్కడ? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం చూడండి. త్వరగా ముగించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం. హోషేయ ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు? 31 సంవత్సరములు ఏలును. హోషేయ ఏలన ఆరంభించి 8 ఏండ్ల వాడే యెరూషలేములో. ఇప్పుడు బాగా పెట్టినాను, యెరూషలేమును రాజధానిగా ఏలుతున్నాడంటే ఈ రాజు ఏ రాజు అండి? మర్చిపోయారు చరిత్ర, మళ్ళీ మొదలెట్టమంటారా? చెప్పండి. ఇజ్రాయెల్ ఎన్ని దేశం విడిపోయింది? 2 దేశాలు, ఉత్తర భూభాగం, దక్షిణ భూభాగం. ఇశ్రాయేల్ వేరు, యూదా వేరు. ఇజ్రాయెల్ దేశానికి రాజధాని ఏంటి? షోమ్రోను. ఇప్పుడు చెప్పండి, యూదా దేశానికి రాజధాని ఏంటి? యెరూషలేము. ఇప్పుడు యెరూషలేమును రాజధానిగా చేసుకున్నాడంటే ఈ రాజు ఏ రాజు చెప్పాలి? యూదా రాజు. అంటే ఈయన యూదులకు రాజు అయ్యాడు. 8 ఏళ్లకు యూదులకు రాజు అయ్యాడు. యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించిన అబ్బాయిని చూస్తుంటే దావీదుని చూసినట్టే ఉందట. దావీదు గారు కూడా అంతే కదండి. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు గొర్రెల వెనకాల చక్కటి పాటలు రాసుకుంటూ తిరిగాడు. చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే ఆ తాడోడు డైలాగులు కొడితే, ఆ తాడిగాడు ఆడి పేరేంటి చెప్పండి? గొలియాతు గాడు. తాడిగాడిని నేలకేసి కొట్టాడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు. ఆడి శిరస్సును బద్దలు కొట్టాడు కత్తితో, ఆడితలే నరికి చిన్న వయసులోనే యెహోవా యొక్క నామాన్ని గొప్ప చేసి పడేశాడు. ఆ రోజు అన్నాడు, రే దావీదు, నా దేవతల పేరు మీద నేను వస్తున్నా, నీ సంగతి చూస్తానంటే దావీదు అన్నాడు, నీ దేవతల పేరు మీద నువ్వురా, నా దేవుడి పేరు మీద నేను వస్తా. ఈరోజు ఇశ్రాయేలు దేవుడే ప్రపంచానికి దేవుడని ప్రూవ్ చేస్తా, నేను కొట్టని. ఆ రోజు దేవుడు ఉన్నాడని నిరూపించిన గొప్ప రాజు దావీదు గారు. ఆ చిన్న వయసులో దావీదుని చూస్తే ఎంత ముచ్చట వస్తుందో అలాంటి ముచ్చట ఈయన చూస్తూ వస్తుంది. ఎవరని చెప్పండి? హోషేయ. చక్కగా జరుగుతుంది ఆ జోషియా పరిపాలన జరుగుతుంది. ఆ జరుగుతుండగా 34వ అధ్యాయం 8వ వచనం చూడండి. అతనికి ఏలుబడి యందు
18వ సంవత్సరమున ఏలుబడి యందు 18వ సంవత్సరం. ఇప్పుడు ఆ సంవత్సరాలు ఈ సంవత్సరాలు 8 ఏళ్ళకు రాజు, ఇప్పుడు 18. 8 ఏళ్ళకు రాజు, ఇప్పుడు 18. అంటే అక్కడ మొదటి సంవత్సరం ఆయన ఏళ్ళని ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే. ఇప్పుడు ఆ వయసుని ఈ 18 ఏళ్ళ పరిపాలన కలిపితే వచ్చే ఏజ్ ఫిగరే 26 సంవత్సరాలు. ఎంత? 26 సంవత్సరాలు. 26 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రాడు దేవుని కొరకు దావీదులా కనబడుతున్నాడు. ఈరోజు కుర్రోళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు కుర్రోళ్ళు బాత్రూంలోకి పోనట్టుకు వెళ్ళిపోతున్నారు. బాత్రూంలోకి పోనేందుకు అంటే ఇప్పుడు ఫేస్బుక్లో పోటీ లోపల అది ఇప్పుడు లైక్లు ఎంత ఇచ్చారో, డిస్లైక్లు ఎన్ని ఇచ్చారో, కామెంట్స్ ఏంటి ఇప్పుడు తెలియకపోతే లోపల కార్యక్రమాలు జరగబడి లోపల అవదు. ఈరోజు నన్ను ఎవరు లైక్ చేయలేదు, ఇంకా నేను స్నానం చేయని బడికి చెప్తాను అనమాట. ఈరోజు ఫోను తినే దగ్గర ఫోను, కూర్చునే దగ్గర ఫోను, బండి మీద వెళ్ళేటప్పుడు ఫోను, చివరికి బాత్రూమ్కి పోయిన ఫోను. నీ ఫోనే నీ సగ జీవితం నాశనం చేసి పడాలి. ఆ కుర్రోని చూడు, దేవుడు ఎక్కడున్న దేవుడు, సింహాసనం మీద ఉన్న దేవుడు, సింహాసనం దిగిన దేవుడు, ఎక్కడ పోయినా ఆ అబ్బాయికి దేవుడు 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 దేవుడే తన జీవితంలో సౌందర్యం. దావీదును చూపిస్తున్నాడట. చక్కటి రాజు, మంచి పరిపాలన, 26 సంవత్సరాలకి మంచి పరిపాలన జరిగిస్తున్నాడు. అయితే అప్పటికి ఒక విషయం జరుగుతుంది, దేవాలయం మరమ్మతులు చేయండి అన్నాడు. ఏం చేయాలట? దేవాలయానికి మరమ్మతులు. ఏం దేవాలయం ఉంది అప్పటికి? సొలొమోను మందిరం కట్టించాడుగా. ఆ సొలొమోను మందిరానికి మరమ్మతుల కార్యక్రమం చేయించారు. ఈ మరమ్మతులకి అప్పటికి ఒక ఖజానా మెయింటైన్ చేసిన పెద్ద చరిత్ర టైం లేదు కానీ నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. 190 సంవత్సరాలు, అంటే ఇతని కాలానికి 190 సంవత్సరాల ముందు నుంచే ఒక ఖజానాని ఫామ్ చేస్తారు, ఒక సొసైటీని ఫామ్ చేశారు. దేనికి ఈ సొసైటీ అంటే ఊరందరూ పెద్దలు డబ్బులు వేయాలి. ఎవరెవరైతే ఇశ్రాయేలు యూదులు ఉన్నారో వాళ్ళందరూ డబ్బులు వేయాలి. ఈ డబ్బుల్ని దేనికి ఉపయోగించాలంటే దేవాలయం తుఫాను వలన కానీ, వాతావరణం కానీ దేని వలన పాడైనప్పుడు ఈ డబ్బు తీసి మరమ్మతులు చేస్తారన్నమాట. అంటే దేవాలయానికి అంతా క్లీనింగ్ సెక్షన్ పెడతారు. కొన్ని సంవత్సరాల నుంచి 190 సంవత్సరాల నుంచి డబ్బు అయితే దాసారు కానీ మరమ్మతుల కార్యక్రమం సుమారు అంటే 2 శతాబ్దాలు, అంటే 200 సంవత్సరాల దగ్గరగా ఈ మరమ్మతుల కార్యక్రమం ఏది జరిగించలేదు. సరిగ్గా అదే టైంలో జరుగుతున్న టైంలో, ఆ మరమ్మతులు జరుగుతున్న టైంలో లోపలున్న ఆ ఏవైతే కూజాలు, లోపలున్న వస్తువులు, ఈ మందస్థాన గడప లోపల పెట్టేసారు. ఇవన్నీ బయటికి తెచ్చి దులిపి అంతా చేస్తారు. ఎందుకంటే ఈ దేవాలయం పట్టించుకునే రాజులు ఎక్కడ వచ్చారు? కెమోస్ని ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు, మిలుకోమును ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు, బయలుని ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోయారు, దేవాలయాన్ని పట్టించుకునే వాళ్ళు తక్కువైపోయారు. అందుకే దేవాలయానికి మరమ్మతులు లేవు, దేవాలయానికి శుభ్రం లేదు. ఈ ఓసియా వచ్చిన తర్వాత, లేదా ఈ జోసియా పరిపాలన వచ్చిన తర్వాత దేవాలయాన్ని శుభ్రపరచండి, మళ్ళీ సంస్కరణ ఉద్యమాలు ప్రారంభిద్దామని చెప్పాడు. నేను బతుకున్నంత కాలం మళ్ళీ ధర్మశాస్త్రం ప్రకటిద్దామని నిర్ణయించుకున్నాడు, మాట్లాడుతున్నాడు. అంత చక్కగా ఆ శుభ్రత జరుగుతుండగా సరిగ్గా అదే టైంలో ఆ దేవాలయం శుభ్రం చేస్తున్నప్పుడు ఒక నకలు దొరికింది. నకల్ మీన్స్ జెరాక్స్. అంటే ఒరిజినల్కి జెరాక్స్ ఏది దొరికింది ఏంటంటే ఒక చర్మపు చుట్టలు దొరికాయి, ఒక కూజలో పెట్టేసి ఉన్నాయి. రాజుగారి దగ్గర టక పట్టుకు, అయ్యా అండర్ గ్రౌండ్ కంటే మన దేవాలయానికి అండర్ గ్రౌండ్లో ఒక పెద్ద బౌల్లో ఇదిగో ఈ చర్మపు కాగితాలు పెట్టేసి ఉన్నాయి. ఏంటని తిరిగేస్తే అందరికి ఒక విషయం అర్థమైంది. ఎవరైతే శాస్త్రులు ఉన్నారో, అయ్యా ఏవో డాక్యుమెంట్స్ దొరికాయి, ఈ డాక్యుమెంట్స్ కూడా ఏంటి ఒకసారి వెరిఫికేషన్ చేయండి అని కొత్త డిపార్ట్మెంట్ పిలిపించి, ఆ శాస్త్రం పిలిపించి, ఈ రైటింగ్ డిపార్ట్మెంట్ అంటారు కానీ ఏంటి ఈ రైటింగ్ ఎప్పుడుది, ఏంటి దీని నకలు ఏంటి, దీని యొక్క మూలాలు ఏంటని దాన్ని తిరగేసేటప్పుడు అర్థమైంది. ఆ శాస్త్రులు ధృవీకరించారు, దృఢపరిచారు. అయ్యా ఇది మోసే గారు రాశారే ద్వితీయోపదేశ కాండం, మోసే గారు రాశారే 5 కాండాలు, దాని యొక్క కాపీయేనండి ఈరోజు మనకు దొరికింది అన్నారు. అంటే ఏమంటారు సార్ దీన్నంటే? బైబిల్ సార్ ఇది అన్నారు. పాత నిబంధన గ్రంథం సార్ ఇది, మోసే రాసిన పుస్తకం సార్ ఇది, దీని పేరు ధర్మశాస్త్రం సార్. ఏం చేద్దాం? అప్పటికి ఇర్మియా ఉన్నాడు, అప్పటికి ప్రవక్తలు ఉన్నారు, అప్పటికి జపన్యా ఉన్నాడు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అయితే ఎంతమంది ప్రవక్తలు ఉండగా హుల్దా అని ఒక ప్రవర్తన ఉంది. ఆ ప్రవర్తన దగ్గర, అమ్మా ఏదో బైబిల్ అంటున్నారు, ఏంటమ్మా దీని సంగతి ఏంటని, చదవండమ్మా అని ఆ పుస్తకం ఇస్తే చదివిందండి. చరిత్ర అంచనా ప్రకారం ఆ దొరికిన యొక్క పుస్తకం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చదివారట. తర్వాత చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు ఉన్న ఆ నకలు ఏదైతుందో ఆ నకలు దొరికిందంట. చదువుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు.
ఏమి రాశారు? 28 నుంచి 30 అధ్యాయాల్లో ఏమి రాశారంటే, ఏ దేవతారాధన ఇజ్రాయెల్ దేశానికి రాకూడదని మోసే రాశారు. మీ పంటలు ఎందుకు పండవంటే, ఇదిగో పొరుగు దేవతలు, అన్య దేవతలు మీ దేశంలోకి వస్తే మీ దేశాలు పండవు, మీ పిల్లలు బాగోరు, మీరు ఎక్కువ కాలం బతకరని ఆ అధ్యాయంలో రాయబడిన ఆ చరిత్ర చదివారు. ఎప్పుడైతే ఇది చదివారో ఏడ్చేశాడు రాజు. అందరూ చూస్తుండగా ఏడ్చేశాడు. ఏంటిది? బైబిలా? ఏమైంది బైబిల్ అంటే? బైబిల్ మరుగు చేసేసారు. బైబిల్ ఏమైంది? ఆ ముందొచ్చిన ఆహాబా, ముందొచ్చిన ఈ పనికి మాలిన రాజులు ఎవరైతున్నారో ఈ రాజులందరూ కలిసి ఆ బైబిల్ని మరుగు చేసి పారేశారు. ఆహాజు, మనస్సే, ఆమోసు లాంటి క్రూరమైన రాజులు వచ్చి ఇతర దేవతల్ని ఈ దేశంలోకి తీసుకొచ్చి ధర్మశాస్త్రాన్ని చుట్టగా కట్టి ఒక బిందులో పెట్టి ఆ దేవాలయం కింద ఎక్కడో పడేసి బైబిలే లేకుండా చేసేసి, అప్పుడు 190 సంవత్సరాల క్రితం బైబిల్ 190 లేదా 200 సంవత్సరాల క్రితం ఉన్న ఆ నకలు కాపీ ఏదైతే ఉందో ఈయనకు దొరికేసరికి ఇది బైబిల్ సార్ అని చెప్తే రాజు ఆ మాటలు అలా వింటున్నాడట. శాస్త్రులు, పెద్దలు, యాజకులు నిలబడి ఆ చుట్టని, ఆ బైబిల్ని ఇలా ఇప్పి చదువుతుంటే దేవుడు ఇలా ఉండమని మనం కోరుకుంటున్నాడండి. కానీ ఇక్కడ ఉన్నట్టు మన దేశంలో ఒక్కడు కూడా లేదు సార్. కళ్ళు నేర్చేసాడంట రాజు. అయ్యో, వాక్యంలో ఎలా ఉంటే మన బతుకులు ఎలా ఉన్నాయటి? వాక్యంలో ఎలా ఉంటే ఇలా ఉండకూడదని మనకు చెప్పడానికి ఎవరు లేరు. ఇది తప్పు అని చెప్పడానికి మన చేతుల్లో ఏం లేదు, బైబిల్ లేదు. ఎక్కడో మూల పాడేశారు చుట్టి. ఇది నాకు తెలిసే ఉంటే ఇన్ని సంవత్సరాలు వ్యర్థం చేయకుండా ఈ రాజ్యాంగం లాంటి ఈ బైబిల్లో ఉన్నట్టే దేశాన్ని శుభ్రపరిచేదనే అని గల్లు నేర్చాడు. ఒక విషయం చెప్పినా, అసలు రాజులు ఏడవకూడదండి. రాజులు ఏడవకూడదు. ఏడవకుండా ఉండడానికే ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తారు రాజులు, తెలుసా? మన ఇండియాలో జరిగిన ఒక చరిత్ర చెప్తాను ఏమేనండి. రాజీవ్ గాంధీ గారిని చంపేశారు కదా, ప్రభాకర్ అనే పిల్లయ్య బృందం, తమిళ టైగర్స్, శ్రీలంక టైగర్స్. రాజీవ్ గాంధీని చంపేసినప్పుడు ఆ పిల్లలు చంపేసిందిగా, మానవ బొమ్మగా పేలిపోయి. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ఎక్కడో ఫారెన్లో చదువుకుంటున్నాడండి రాహుల్ గాంధీ. ఇప్పుడున్న ఈ యొక్క ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్కి అధినేతగా రిప్రజెంటేటివ్ ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ రాహుల్ గాంధీ అప్పుడు ఎక్కడో చదువుకుంటున్నాడు. ఉట్టిన ఢిల్లీకి వచ్చాడు. నాన్న చనిపోయాడు, చంపేశారని చెప్పారు. వచ్చి ఒకేసారి ఇప్పటికి ఉంటుంది యూట్యూబ్లో చూడండి, రాహుల్ గాంధీ ఇలా ఏడుస్తూ కనబడ్డాడు. ప్రియాంక గాంధీ అమ్మాయి వచ్చి, బ్రదర్ సోదరా ఏడొద్దు, ఇదిగో చెప్పనా, నెహ్రూ కుటుంబం కన్నీళ్ళు ఈ దేశం చూడకూడదు, ఏడొద్దని చెప్పి. మన రాజులు మనం ఏడిస్తే, నాయకులు మనమే ఏడిస్తే దేశం ఒంటరి అయిపోతుంది. బ్రదర్ ఏడొద్దని చెప్పి ప్రియాంక గాంధీ చెప్పింది ఏడొద్దని. ఒక ఆడపిల్ల తన సహోదరుడికి చెప్తుంది, రాహుల్ గాంధీ నువ్వు ఏడవద్దు. అందుకే మీరు చూడండి, హిజ్కియాకు రోగం వచ్చిందన్నప్పుడు, మీరు చరిత్ర ఇంటికి వెళ్తే చదవండి, హిజ్కియాకు రోగం వచ్చిందన్నప్పుడు ముఖం ఎటేపుకి తిప్పుకుని ఏడ్చాడట. ఏ ప్రజలు చూస్తుండగా రాజులు ఏడవకూడదు. అందుకే అప్పుడప్పుడు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు పెద్దోళ్ళు ఏడుస్తుంటే ఇలాంటి పెద్దవారు వాదార్చనకు వచ్చి నువ్వే ఏడుస్తాలు ఏమైపోతారా అంటారు. చూసారా? వేడకో, నువ్వు స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? ముందు నువ్వు ఏడుపు వచ్చిన పళ్ళ కింద నీ ఏడుపుని బిగించి అన్నీళ్ళు రానివి కంటే పెద్ద దిక్కుగా ఉన్నవాడు ఏడవకూడదండి. రాజులు ప్రాక్టీస్ చేస్తారు. అందుకే హిజ్కియా గోడ వైపుకి తిరిగి ఏడ్చాడు తప్ప ప్రజలు చూస్తుండగా ఏడవలేదు. ఎవ్వరూ ప్రజలు నాయకులు చూస్తుండగా ఏడవకూడదు. ఏడ్చాడంటే నాయకుడిగా ఓడిపోయినట్టే. ఏడవకూడదు. కానీ ఈ రాజు ఏడ్చేశాడంటే తట్టుకోలేకపోయాడు. ఎంత ఏడ్చాడంటే ఎక్కెక్కి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? తనకు అర్థమైంది, ఇన్ని సంవత్సరాలు బైబుల్ లేదని ప్రజలందరూ చూస్తుండగా ఏడ్చేశాడు. గుండెలు బాదుకుని ఏడ్చాడు. తట్టుకోలేకపోయాడు. బైబుల్ లేదే, బైబుల్ లేకే మా దేశం ఇలా అయిపోయిందని ఎక్కెక్కి ఏడ్చాడు. ఇంత తెలిసినా, ఇన్ని విషయాలు తెలిసినా తట్టుకోలేక ఏడ్చాడు. ఎక్కెక్కి ఏడ్చేశాడు. చూడండి ఒకసారి 34వ అధ్యాయం 27-28 వచనాలు. 34వ అధ్యాయం 27-28 వచనాలు. ఈ స్థలం మీదను దేవుని పలికిన మాటలు మేము వినినప్పుడు నా సన్నిధి నీ కన్నీరు విడిచితిని గనుక నీ మనవణ్ణి నేను ఆలకించుతిని. నేను నీ పితరుల యొద్దకు చేర్చదును, నెమ్మది గలవాడివే నీవు సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకి దాన్ని కాపురస్తుల మీదకి నేను రప్పించు అపాయము నువ్వు కన్నులారా చూడు. అంటే ప్రవక్తని హోల్దా చెప్తుంది ఏమనంటే, నువ్వు దేవుని మాటలు వింటుంటే ఏడ్చేస్తున్నావయ్యా. అంటే దేవుని మాటల కొరకు ఏడ్చిన రాజులు అక్కడక్కడ కనబడతారు. అందులో ఒకరు దావీదు, 2 చెప్పండి ఓషియా.
దేవుని మాట కోసం ఏడ్చాడు. ప్రజలు చూస్తున్నా, నా ప్రజలు చూసినా పర్లేదు, నా దేవునికి ఇంత గుండె కోత మేము ఇన్ని సంవత్సరాలు అంటే 190-200 సంవత్సరాల నుంచి మా దేవుడు ఏడుస్తున్నాడా, సుమారు 300 సంవత్సరాల నుంచి మా దేవుడు ఏడుస్తున్నాడా, తట్టుకోలేకపోయాడు, బాధపడిపోయాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేయాలి? ఈ దేశానికి సంస్కరణ ఉద్యమం తీసుకురండి, బైబిల్ని బయటికి తీసుకురండి. బైబిల్ని తీసుకొచ్చారు, పెద్ద పెద్ద సభలు పెట్టించాడు. ఎప్పుడైతే ఈ సభలు పెట్టించాడో దేశం చెడిపోవడం కల్లారా చూశాడు. ఇందాక సహోదరుడు సాక్ష్యం చెప్పాడుగా, ఎలా ఎంచుకుంటున్నారు అని. ఈ సహోదరుడి కన్నా తీవ్రత ఎక్కువ ఉంది ఆ రాజుకి. ఎలా ఎంచుకుంటున్నారు ప్రజలు, బైబిల్ తెలియకున్నారు అని. అప్పుడు అర్థమైంది, దేశాన్ని బాగు చేయాలంటే కత్తి కాదు పట్టాల్సింది, దేశాన్ని బాగు చేయాలంటే స్లోగన్స్ కాదు చెప్పాల్సింది, దేశాన్ని బాగు చేయాలంటే రకరకాల నిర్ణయాలు కాదు దేశాన్ని బాగు చేయాలంటే. మరి దేశాన్ని బాగు చేయాలంటే ఏం చేయాలంటే రాజుకి అర్థమైంది, బైబిల్ చేత్తో పట్టుకుని ఇంటింట తిరిగి సెంటర్లో నిలబడి సభలు పెట్టి అనేకులకు యెహోవా గ్రంథాన్ని వివరించాలని మొబైల్ బైబిల్ కోర్సులు స్టార్ట్ చేశాడు. చూడండి ఒకసారి చూడండి. మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, రెండవ దినవృత్తాంతాల గ్రంథం క్షమించండి 35వ అధ్యాయం 11 నుంచి 18 వచనాలు చూడండి ఒకసారి. లేవీయులు పస్కా అంటే పస్కా పండుగను ప్రారంభించాడు. పస్కా పశువును వధించి వారు ప్రోక్షించి లేవీయుల ప్రస్తులు అని చెబుతూ 12వ వచనంలో, మోసే గ్రంథములో రాయబడిన ప్రకారం జనులు కుటుంబాల విభాగాల చొప్పున యెహోవాకు అర్పించడానికి ఏమొస్తుందండి? బైబిల్ అనే తెర మీదకి వస్తుంది. అంటే బైబిలే ఇప్పుడు రాజ్యాంగం చేస్తున్నాడు ఆ రాజు. బైబిల్ని తెర మీద తీసుకొచ్చాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? అలా చదువుతూ వచ్చే 18వ వచనంలో, ప్రవక్త యగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలులో పస్కా పండుగ చాలా కాలం నుండి ఆచరింపబడకుండా అలాగే ఉండిపోయాను. ఓసియాయు లేవీయులను అందరును యెరూషలేము కాపరస్తులను ఇశ్రాయేలు రాజులందరూ పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 16వ వచనంలో, 16వ వచనంలో చూద్దాం ఒకసారి. 16వ వచనంలో, ఈ ప్రకారం రాజు అయిన ఓసియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారి పస్కా పండుగను ఆచరించారు. యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించడం చేత ఆ దినముల్లో అనేక విషయాలు జరిగాయి. మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. దేవాలయం నుంచి బయటకు తీసుకొచ్చిన ధర్మశాస్త్రాన్ని ప్రతి ప్రాంతంలో కూర్చోబెట్టి కత్తి చేత కాదు, యుక్తి చేత కాదు, దేవుని వాక్యము చేతే ప్రజలను మార్చాలని ప్రజలందరికీ సెంటర్లో ఏం చెప్పించాడట? వాక్యాలు చెప్పించాడట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రతి సెంటర్లో కూర్చోబెట్టి వాక్యాలు చదివించాడంటే ప్రతి ఒక్కరికి ఎక్కడ ఒకసారి రెండవ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం, 17వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. వారు యెహోవా ధర్మశాస్త్రమును గ్రంథమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములన్నిటిను సంచరించుచు బోధించుచు రాజు ఏం చెప్పాడట? కత్తులు పట్టుకుని తిరగండి రా అని చెప్పలేదట. మరి యెహోవా గ్రంథాన్ని పట్టుకుని ప్రతి సెంటర్కి వెళ్ళి ప్రతి పట్టణంలో ఇలాంటి బైబిల్ సభలు పెట్టించి ప్రజలకి సువార్త చెప్పండి రా అని చెప్పించాడంట. ఇప్పుడు బాగా వినండి. ఆచారాలు, మూఢనమ్మకాలు, బలి నైవేద్యాలు, మనుషులను చంపుకోవడాలు, వికృత చర్యలు అన్నీ పోవాలి అంటే ఈ ప్రపంచానికి విరామం లేకుండా అందాల్సింది ఒకే ఒక్కటి. దాని పేరు చెప్పండి, వాక్యము. గుర్తుపెట్టు. ఆ కుమారుడికి అర్థమైంది వాక్యం చెప్పించాలని. అందుకే బైబిల్ని విస్తారంగా బోధించాడు, విస్తారంగా అందించాడు. అందుకే ఓసియా కాలంలో దేశము శాంతి సమాధానం నెలకొంది. ఎన్ని కార్యక్రమాలు చేయించాడు? 1 పస్కా, 2 బైబిల్, 3 బోధ. మీకు బైబిల్ అలవాటు ఉంటే గమనించండి. సేమ్ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో ఏది జరుగుతుందో చెప్పండి, ఓసియా కాలంలో కూడా అదే జరిగింది. ఏం జరిగింది? సహవాసమందును, రొట్టె విరుచుట యందును, బోధ యందును. రొట్టె అంటే ఏంటండి? పస్కాకి క్రొత్త నిబంధన గుర్తే చెప్పండి, రొట్టె విరువుట. సహవాసం, యెహోవా ఆజ్ఞ, బోధ, ధర్మశాస్త్రం అంటే
ఏవైతే మనం ఈ రాజు కాలంలో చూస్తున్నామో, ఈ జోసియా కాలంలో జరిగిన ఉద్యమమే మళ్ళీ ఎప్పుడు జరుగుతుందండి? అపోస్తుల కార్యముల 2వ అధ్యాయంలో కూడా జరుగుతుంది. అంటే పస్కాన్ చేస్తున్నారంటే, పస్కా అంటే రొట్టె ద్రాక్షరసం. పస్కాన్ చేస్తున్నారు, సహవాసంలో ఉన్నారు, ఇప్పుడు యెహోవా ధర్మశాస్త్రం బోధ వింటున్నారు. అంటే క్రొత్త నిబంధన వరకు ఈ రోజుకి మన బాధ్యత ఏంటి చెప్పండి? ఈ ధర్మశాస్త్రాన్ని ప్రపంచానికి మనం చెప్పాలి. చెబుతున్నారు ఈరోజు బైబిల్ విస్తరించి మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పనా? ఆవు అని ఆవులు ఎంతున్నాం. మనకేం కావాలి చెప్పనా? మనకేం కావాలంటే వాక్యాలు, బిడ్డా రా అనాలి. మనకి రా అనగానే ఏ అన్నదట, పో అన్నాడట, పోను అందట, ఏ పో అన్నాడు, పోను అంది. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచి వచ్చాను. పో అన్నాడు, నేను పోను. పో అన్నాడు, చాలా చూసాను ఇలాంటివి అంది. ఇలాంటివన్నీ చూద్దాండి ప్రోగ్రాలు. మనం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు అయిపోయాయి. క్రైస్తవ వేదికలు పట్టుమని వాక్యము విస్తరించి గంట మాట్లాడే సిలువను కూర్చిన వార్త చెప్పే వాళ్ళు కరువైపోయారు. రోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు ఎక్కువైపోయాయి. వర్షిప్ వచ్చింది ఈ మధ్యకాలంలో కొత్తగా. వర్షిప్ చెయ్యాలి కదా, వర్షిప్ పేరు మీద తందనాలు ఆడుతున్నారు ఈ మధ్యకాలంలో. పాస్టర్ గారే డ్యాన్స్ చేస్తున్నాడు గొడవ లేకుండా. ఎంత స్పీడ్గా చేస్తున్నాడు ఆయన, అంగి వేసుకుని. ఎంత స్పీడ్గా పాస్టర్ గారు డ్యాన్స్ చేస్తున్నారు, వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. అంత డ్యాన్స్, మొత్తం డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకుని వీళ్ళు తగిలించే ట్యాగ్ గడి చెప్తున్నా, ఇది దావీదు నృత్యం అన్నారట, ఇది దావీదు డ్యాన్స్ అన్నారట. ఇది దావీదు డ్యాన్స్ కాదు, ఇది డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఇది దావీదు డ్యాన్స్ కాదు. ఎవడన్నాడు ఇది వర్షిప్ అని? ఇది డిస్కో డ్యాన్స్. ఇది లైట్ ఆఫ్ లైట్స్, లైట్స్ ఆన్ లైట్స్ ఆఫ్, పొగ మళ్ళీ మధ్యలో పొగ వచ్చేస్తుంది, అలా పొగ. అడుగుతున్నాను, ఇలాంటివన్నీ చేస్తే ఈ సొసైటీ మారదు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు పిలిచి పేర్లు పెట్టుకుని పిలుచుకోడా దీనివల్ల కదండి. ఈ సమాజం మారాలంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ గ్రంథాన్ని సిగ్గు లేకుండా, భయం లేకుండా ఎవరేమనుకున్నా ఈ వాక్యం చెబితేనే మారుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది చెప్పకుండా ఏ సోది చెప్పిన ఈ ప్రపంచం మారదు. ఈ వాక్యమే చెప్పాలి. అందుకే బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చింది, జనులు వినుట వలన మారుతారు. ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే మారుతారు. దాని పేరే వాక్యము. అది 2 అంచులు గల ఖడ్గము. ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరితో అంటే నీతో ఎవడెవడితో ఎలా మాట్లాడాలో నాకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఉన్నవారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ వాక్యానికి మాత్రమే తెలుసు. చాలామంది ప్రార్థన చేస్తారు ఏమనంటే, ప్రభువా అనేక హృదయాలు ఇక్కడికి వచ్చాయి, ఎవరి హృదయానికి తగ్గట్టుగా వాళ్ళతో మాట్లాడు ప్రభు అంటే. ఎవరి హృదయాలకు ఎన్ని ఉన్నాయి? రకరకాల హృదయాలు ఉన్నాయి ఇక్కడ. అన్ని హృదయం అంటే ఎవరి హృదయానికి తగ్గట్టు అలా మాట్లాడచ్చు. అలాగా అంటే ఆడికి ఏం కావాలి? ఆ హృదయంలో ఏముందట్టు నాకు ఇల్లు కావాలి అంటే, ఇప్పుడు నేను వాక్యం ఏమేం చెప్పాలండి? నీ ఇల్లు వచ్చునుగాక అని చెప్పాలా? నీకు పెళ్ళి కావాలి, నీ పెళ్ళి అవ్వనుగాక అంటే ఎన్ని అడుగుతున్నా? ఎవరెవరికి ఏ హృదయాలు కావాలి కాదు, అన్ని హృదయాలకి ఒకే ఒక్క వాక్యం కావాలి. ప్రతి ఒక్కరిని ఒకే సత్యము కడిగి పడేయాలి. ఎవరెవరి హృదయాలకి ఏం కాదు, అన్ని హృదయాలకు ఒక్కటే. ఆ ఒక్కటే, దాని పేరు వాక్యము. ఆ వాక్యము క్రీస్తుని గూర్చిన మాట. అపోస్తులు ఆ వాక్యాన్ని పట్టుకెళ్లారు. ఆ పట్టుకుని ఆ ఎబిసి పట్టణంలో నిలబడ్డారు. ఆ ఎబిసి పట్టణంలో ఫేమస్ దేవత ఉంది. ఇంటికి వెళ్తారు, చదవండి, ముగించేస్తున్నాను. ఆ ఫేమస్ దేవతే అర్తిమీ దేవి. పాత నిబంధనలో వాళ్ళు ఉద్యమాలు చేస్తే ఏలియా, పాత నిబంధనలో జోసియా, పాత నిబంధనలో సమూయేలు లాంటి వారు ఫైట్ చేస్తే, క్రొత్త నిబంధనలో పేతురు లాంటోడు, పౌలు లాంటోడు, శిష్యులు లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చి ఎబిసీలు అర్తిమీ దేవి ఒట్టి దేవి అని ప్రూవ్ చేసి ప్రజలందరినీ మార్చి ఆ ప్రజలకు ఒక పేరు పెట్టారు. ఆ ప్రజలకు పెట్టిన పేరే ఎబిసి సంఘం. అంటే ఎబిసి ప్రజలు, ఎబిసీలు అర్తిమీ దేవిని ఆరాధించే ప్రజలు ఎబిసి సంఘం అయ్యారు. గుర్తుపెట్టుకో, మార్చేశారు. ఎక్కడికక్కడే మూఢనమ్మకాలు తోసేశారు, మార్చారు, ప్రజల్ని సంస్కరణ ఉద్యమంలోకి తీసుకొచ్చారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఇదిగో ఈ సువార్తని చెప్పండి. ఏమని చెప్పాలి? ఈయన సత్యదేవుడు, ఈయన నిజదేవుడు, ఈ దేవుడు సశరీరుడిగా ఇళ్ళలోనికి వచ్చాడు, మీ కొరకు సంచరించాడు, మరణించాడు, తిరిగి లేచాడు, వెళుతూ ఒక మాట ఇచ్చాడు, ఎలా వెళుతున్నానో అలాగే వస్తానని రుజువులు వదిలి వెళ్ళిపోయాడు. దానికి రుజువు ఆ రోజు అపోస్తులు అన్నారు, దానికి సాక్ష్యము మేమే, దానికి రుజువు మేమే అన్నారు. ఇప్పుడు ఈ పాలకొల్లో దీనికి రుజువేంటాయని అడిగితే మీరు చెప్పాలి, చెప్పండి, మేమే సాక్ష్యం అని
చెప్తున్నారు సాక్ష్యం, వీళ్ళు నిలబడ్డారు సాక్ష్యం మేమే అని. నేను అడుగుతున్నాను, మీరు నిలబడాలి. మీ ఈదికి, మీ ఊరికి, మీ ప్రతి ప్రాంతానికి మీరు నిలబడాలి. మేమే ఈ సత్యదేవుడికి సాక్ష్యం అని. మనమే సాక్ష్యం చెప్తున్నాం. సాక్ష్యం చెప్పమ్మా అని మైకెత్తే ఏం చెప్తాం? మొన్న వరకు గేదె పాలు ఇవ్వలేదండి, ఇవాళ 2 లీటర్లు ఇచ్చిందని చెప్తాం. నీ సాక్ష్యం, నీ గేదె, నీ వ్యవహారం పో. సాక్ష్యాలు ఇవే. కిడ్నీలో 2 రాళ్ళు ఉన్నాయండి, 3 వారాలు వచ్చానండి, ఇప్పుడు నిటారుగా నిలబడ్డానని చెప్తాం. నీ సాక్ష్యం అది కాదు తల్లి, పెద్దమ్మ, అది కాదు సాక్ష్యం. నీ ప్రభు సస్సరుడిగా ఇళ్ళలోనికి వచ్చాడు, జీవించాడు, సంచరించాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, ఒక భరోసా ఇచ్చాడు. ఇన్ని కష్టాల కన్నీళ్ళ మధ్య ఎలా ధైర్యంగా ఉంటున్నావే పెద్దమ్మ అంటే, ఆ తిరిగి లేచిన పునరుద్ధాన దేవుడు నా గుండెల్లో ఉన్నాడని చెప్పు. ఇది సువార్త, ఇది చెప్పు సాక్ష్యం. అంతకుముందు నేను సుట్ల కాల్చేవాడిని, ఈ ప్రభు మాట విన్న తర్వాత చెప్పండి మారిపోయానని చెప్పి ఇది సాక్ష్యం. ఇవి చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు గ్యాస్ట్రిక్ ఉండేది ఇప్పుడు తగ్గింది, 2 కంచాలు తిన్నాను చెప్తున్నావు ఇప్పుడు మాకు. ఇది నీ సాక్ష్యం అడుగుతున్నాను. సాక్ష్యంలో ఎవరు హైలైట్ అవ్వాలి చెప్పినా నేను కాదు. సాక్ష్యంలో ఎవరు కనబడాలి చెప్పినా నేను కాదు. నా సాక్ష్యంలో కనబడాల్సింది ఎవరు చెప్పండి? నా కొరకు మరణించిన నజరుడైన యేసుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఆయనే తిరిగి లేవాలి. ఆయన పేరు చెప్పడానికి ప్రాణాలు అడ్డు పెట్టారు అపోస్తులు. అర్తిమీ దేవు కొరకు 25,000 మంది నిలబడి ఆ పౌలన్న వాళ్ళు లేకుండా చేస్తారంటే పౌలు అన్నాడు, చావో రేవో బ్రతుకుడ క్రీస్తే. చెప్పండి, చావైతే లాభం. ఆయన గురించి కన్న వాటిని ఎన్న వాటిని చెప్పకుండా ఉండలేను. నువ్వు నమ్ముతున్న దేవత వట్టి దేవతని తెగేసి చెప్పాడు. ఈరోజు ఎక్కడ చెప్తున్నారండి? గవర్నమెంట్లు మారిపోతే ప్రసంగాలు మార్చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నారు చెప్పండి? సత్యం చెప్పండి, వాక్యాన్ని చెప్పండి. ఎవరు ఏమనుకున్నా చెప్పండి. మనకి గవర్నమెంట్ సంబంధం లేదు, మనకి ఎవరితో సంబంధం లేదు. మనం చెబుతున్నది, మనం చేస్తున్నది మన రాష్ట్రాలకి, జిల్లాలకి సంస్కరణ ఉద్యమం. ఈ సంస్కరణ ఉద్యమం జరిగిస్తున్నాం. డ్రగ్స్లో కొట్టుకుపోతున్న ఈ యవనస్తులు మార్చడానికి ఉద్యమం ప్రారంభించాం. ఇదిగో పాడు ప్రేమ కథలను చెప్పుకుంటున్న, జీవిత విలువ తెలియక ఏడుస్తున్న ఇలాంటి వారికి స్వచ్ఛమైన ప్రేమ ఏంటో చెప్పడానికి ఇలాంటి క్రైస్తవ ఉద్యమ సభలు జరిగించడానికి ప్రారంభించాం. చెప్పండి, ఒక్క కుటుంబం నిలబడితే ఎంతమందిని పోగేస్తుంది. మీరందరు నిలబడితే ఈ పాలకులను దిక్కును కూర్చోబెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, మారండి, మాట్లాడండి, మీ ప్రభుని గురించి ఎలుగెత్తి చెప్పండి. రాస్తుంది వచ్చే నెలలో, నెక్స్ట్ మంత్ క్రిస్మస్. చెప్పండి, అది చెప్పం మనం. మా క్రిస్మస్కి వచ్చి మీరు కేక్ తినండి, మీ దగ్గరకు వచ్చి మీ ప్రసాదాల మీద తింటాం. తినడానికి పుట్టావు. ఇంకా వాక్యం చెప్పవా అంటే, మా కేకు నువ్వు తిను, మీ ఇంటికి మేము భోజనాలకు వస్తామంటే ఎల్దుగానే భోజనాలకు కంగారు, నువ్వు ఎల్దుగాని ముందు చెప్పు. ప్రభు కొరకు వినడానికి ఏ టైములన్నా అన్యులు వాక్యం వింటారు లేదో నాకు తెలియదు, కానీ సరి అయిన నెల ఏది చెప్పండి? డిసెంబర్, క్రిస్మస్ సీజన్లో వింటారు. కూర్చోబెట్టు, ఒక మంచి ప్రసంగికుని పిలువు, ఒక పెద్ద ఆయన ఎవరో ఒకరిని పిలువు, కూర్చోబెట్టు. అయ్యా మాకు ఏ స్కిట్లు లేవండి, ఏ డిస్కో డ్యాన్స్లు లేవండి, డీజేలు అసలు లేవండి, జీడిపిక్కల సాంగ్లు గట్రా ఏమీ లేవండి, మాకు వాక్యమే కావాలండి, ఇదిగో చెప్పండి అయ్యగారు అన్నప్పుడు ఈ కొత్తోడు వచ్చి కూర్చుంటే మెస్సయ్య ఎందుకు పుట్టాడో తెలిస్తే ఆ రోజే ఆడు ప్రభువుని అంగీకరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే డ్యాన్సులు తగ్గించండి, వాక్యాలకి పెద్దపీట వేయండి, వాక్యాన్ని గౌరవించండి. మధ్యలో అడావుడి చేసి ఉన్న వాక్యాన్ని చెడగొట్టడానికి ఎమ్మెల్యే గారిని, ఎంపీని పిలవకండి, పాస్టర్ గారిని పిలవండి, వాక్యం చెప్పించండి, వాళ్ళకే ప్రథమ స్థానం ఇవ్వండి. మీ డ్యాన్సులు ఏమన్నా ఉంటే చిన్నపిల్లలు ముద్దుగా వేస్తారు, వాళ్ళతో వేయనియండి, బాగుంటుంది చూడడానికి. వాళ్ళకి వచ్చిరా అని డ్యాన్స్ చేస్తారు. నువ్వు వెయ్యకు ఎద్దులాగా మేము చూడలేకపోతున్నాం. మాకు సిగ్గేస్తుంది, నీకు సిగ్గేతలే, అటోకెగురు అటోకెగురు, మాకు సిగ్గేస్తుంది, కింద కనబడిపోతావేమో. నువ్వు వెయ్యకురా రాయ్, నువ్వు వెయ్యకు. అక్కడ ఆ చిన్న పిల్లలతో 4 మాటలు 4 పాటలు పాడించు, పెద్ద ఆయన చేతిలో మైకి పెట్టు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ఎలుగెత్తి చెప్పు. ఈ డిసెంబర్ నెలలో ఒక్క ఆత్మని రక్షించాలని కంకణం కట్టుకో. ఈ బిడ్డలు చేశారు, ఈ అన్న చేశాడు, ఈ వదినమ్మ చేసింది. ఆ బిడ్డలు నిజానికి వాళ్ళు దాచుకుంటే ఈ 1,000 రూపాయలకి కలిసి వస్తాయని నూతన సంవత్సరాలు ఏదో ఒకటి చేసుకోవచ్చు కార్యక్రమం. కానీ ఇన్ని వేల లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు చేశారంటే నేను అనుకున్నాను, ఇందాక పెద్ద ఆయన చెప్తున్నాడు, వాళ్ళ ధనము ఈ బ్యాంకులో దాయలేదు. చెప్పండి, వాళ్ళ ధనము ఆ బ్యాంకులో దాచారు. తెలివైన వాళ్ళు కేకులోకి బొజ్జింక కాలు రావడం ఏంటి, ఈయన కేక్ తినడం ఏంటి, వాళ్ళు ఎంత మంచోడని చెప్పి ఆయనకు అవకాశం ఇవ్వడం ఏంటి, ఆ తర్వాత ఆ బేకరీకి ఈయనే యజమాని అవ్వడం ఏంటి, ఆ బేకరీలో వచ్చిన డబ్బులు ఇంత సభ పెట్టడం ఏంటి, దీని వెనకాల బొద్దింక కథ ఉంది. గుర్తుపెట్టుకో, దేవుని కాలింగ్ అది. ఏమో ఎవరు కొన్నిసార్లు మనకి కొన్ని కష్టాలే మనకి ప్రతిఫలాలు అవుతాయి, కొన్ని ఇబ్బందులే కొన్ని పాఠాలు అవుతాయి, కొన్నిసార్లు చేదైన విషయాలే మనకి చక్కటి తీయటి వార్తలుగా మారిపోతాయి. ఏది జరిగినా ఆ బిడ్డల వెనకాల వాళ్ళ కథలో వాళ్ళ కథానాయకుడు ఉన్నాడు. ఆ కథలో కథానాయకుడే వాళ్ళ కొరకు మరణించిన నజరుడైన యేసుడు.
నీ కథలో, నా కథలో, నా కథలో మన కథానాయకుడు మీ ఆవిడ కాదు, మన కథానాయకుడు నువ్వు కాదు. మన కథానాయకులు ఎవరు చెప్పండి? మన కొరకు మరణించిన నజరేయుడైన యేసు. మన చదువులు ఆయన కొరకే, మన ఉద్యోగాలు ఆయన కొరకే, మన పరుగులు ఆయన కొరకే, మన టాలెంట్స్, నాలెడ్జ్ అంతా ఆయన కొరకే, నా ఆస్తులు ఆయన కొరకే, నా ఆరోగ్యం ఆయన కొరకే, నా నిద్ర, నా తిండి ప్రతిదీ ఆయన కొరకే. భోజనమైనను పానమైనను నా ప్రభు మహిమార్థమే చేయాలని కంకణం కట్టుకో. నీ పాలకులకు నువ్వు ఒక మంచి నాయకురాలివి, నాయకుడు అవుతావు. దేవుడు నేను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సుమారు తండ్రి 2 శతాబ్దాలు బైబిల్ అంతకపోయేసరికి ఇజ్రాయెల్ దేశం, యోధా దేశం తండ్రి ఎంత తండ్రి మూఢనమ్మకాల్లో కొట్టుకుపోయిందో మేము చూసాం దేవ. మరలా తండ్రి మీ కుమారుని తండ్రి మీరు వెలిగెత్తి మీ కుమారుని తీసుకుని వచ్చి 300 సంవత్సరాలు ఎదురు చూసి తండ్రి దావీదు లాంటి వాడు కావాలని మీరు ఎదురు చూసినప్పుడు తండ్రి వచ్చాడు, చక్కటి ఉద్యమాన్ని ప్రారంభించాడు, బైబిల్ చదివి గుండెలకు అద్దుకున్న తండ్రి ఎక్కెక్కి ఏడ్చేశాడు దేవా. ఈ బైబిల్ దేవుడు ఇంకా నా కొరకు ఎదురు చూస్తున్నాడని ఏడ్చాడు తండ్రి. ఈరోజు బైబిల్ బోధిస్తే ఏడ్చే హృదయాలు లేవు. ఈరోజు బైబిల్ బోధిస్తే బైబిల్ని గుండెలకు పట్టుకుని ఇంత మంచి గ్రంథం దేవుడు నాకు ఇచ్చాడని తండ్రి చదువుకునే వాళ్ళు లేరు. ఇంటికి 5 గ్రంథాలు ఉన్నాయి తండ్రి, ఒక్కరు చదివే వాళ్ళు లేరు తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉంది తండ్రి, విరామం లేకుండా బైబిల్ పంచిపెడుతున్నారు దేవా. కానీ ఒక్క బైబిల్ దొరికితేనే దేశాన్ని మార్చుకుంటే ఇంతమంది బైబిల్ పట్టుకుని ఉన్నారు తండ్రి. మా దేశాన్ని, మా ఊరిని, మా జిల్లాలని, మా వీధుల్ని మేము ఎంత మార్చుకోవాలి దేవా. తండ్రి మా చుట్టూ ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి, మా చుట్టూ ఎన్నో వినలేని చెడ్డ వార్తలు ఉన్నాయి. వాటన్నిటిని మార్చుకోవాల్సిన ఈ లోకానికి వెలుగు, ఉప్పు మేమై ఉన్నాం తండ్రి. తండ్రి ఆ జాబితాలో ఈ కుటుంబాలు లేవనెత్తారు, వారి రెక్కల కష్టాన్ని ప్రేరేపించారు, వారి వెనకాల ఒక చక్కటి సాక్ష్యాన్ని పెట్టారు, వారి జీవితంలో తండ్రి నిలువెత్తు కార్యాలు జరిగించారు. ఆ బిడ్డల్ని, ఆ వదన్ని, అన్నని, ఆ తండ్రి ఎదుగుతున్న చిన్నపిల్లల్ని తండ్రి దీవించండి, కాపాడండి. ఏ కష్టం కన్నీళ్ళు ఉన్నా తట్టుకునే శక్తిని, ధైర్యంనిచ్చి తండ్రి ప్రతి కష్టం వెనకాల ఒక పాఠం వారికి నేర్పించండి, అనుభవాలతో నడిపించండి. వేదిక మీద నాకన్నా పెద్దవారు దైవజనులు ఉన్నారు తండ్రి, వారి సేవను ఆస్వాదించండి, వారి సరిహద్దులను విస్తరింపచేయండి, వారి ఆరోగ్యాలు మెరుగుపరచండి, వారి సంఘాలని తండ్రి మరింత ఆశీర్వాదకరంగా మార్చండి. నా జత పని వారిని, నన్ను ప్రేమించి నా మేలు కోరు తండ్రి ప్రతిరోజు నాకు కూడా తిరుగుతున్న నా జత పని వారిని తండ్రి, ఈ స్థానికంగా ఉన్న నా ప్రియులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరినీ తండ్రి, ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అందరినీ తండ్రి నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలతో తండ్రి ఆత్మీయంగాను భౌతికంగాను ప్రతి క్రియను జరిగిస్తారని కోరుతూ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని సత్తులుగా భావించి మా చెడ్డ మాటలు పలికిన వారిని కూడా దీవిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.